శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మికతలో మనము ఎక్కువగా లోతుగా వెళ్లే కొద్దీ మనసు సెన్సిటివ్ అవుతున్నది, బాధ మరింతగా పెరుగుతూ ఎదుటివాళ్లు తప్పైనా నేను మాత్రం సరిగా ఉండాలి, ఎదుటివారి మాటలు ఎలా ఉన్నా నేను సౌమ్యంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ హృదయంలో అలజడిగా ఉంటున్నది. దీనిని ఎలా పోగొట్టుకోవాలో చెప్పగలరు? ఇదండి వీరి ప్రశ్న. ఇది అందరికీ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అంటే ఆధ్యాత్మికతలో ఎక్కువగా లోతుగా వెళ్లే కొద్దీ, అంటే ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఏం లేదు, మంచిగా ఉండటం. అంటే ఎక్కువగా మన జీవితంలో అన్ని స్థాయిలలోనూ, అన్ని చోట్ల, అన్ని ప్రదేశాలలోనూ, అన్ని పరిస్థితులలోనూ, ఎప్పుడైనా ఎక్కడైనా పూర్తిగా మంచిగా ఉందాము అని ప్రయత్నించినప్పుడు చుట్టూ ఉన్న జీవన పరిస్థితులలో మనబోటి వాళ్లే మనతో ఉంటారు కనుక, ఆ చుట్టూ ఉన్నటువంటి మనుషులు సామాన్య మనుషులే కనుక మంచిగా ఉందాము అన్న మన ప్రయత్నము కొంత మనం మంచిగా ఉండటం వలన అందరినీ అంగీకరించటం అనేది కూడా మనసు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సోదరు చెప్పారు, ఎవరు ఎలా ఉన్నా నేను మంచిగా ఉందాము అని. నేను మంచిగా ఉందాము అంటే ఏంటి? ఎదుటి వాళ్ళు కొంచెం దురుసుగా ఉన్నా, లేదా కొంచెం చెడుగా ఉన్నా, కొంచెం నన్ను ఇబ్బంది పెడుతున్నా, ఏదైనా ఇవన్నీ కొంచెం కొంచెమే ఉంటాయండి సహజంగా ఎక్కడైనా కూడా. మహా దుర్మార్గులైతే ఆ కొంచెం ఇంకా చవటం కూడా ఉండదు. వాళ్ళు దోపిడీలు, హత్యలు ఇటువంటివి చేసి పట్టుకుపోతారు. మనకు సంబంధ బాంధవ్యాలు ఉన్న చోట జరుగుతాయి ఇవి. స్నేహితులు కానీ, సొంత కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ. అలా పరిచయం లేని చోట ఏం జరగదు. పరిచయం ఉన్న చోట జరిగేవన్నీ కొంచెం కొంచెమే ఉంటాయి. అయితే వాటిని మన అహంకారం ఒప్పుకోదు, అది ప్రాబ్లం ఇక్కడ. అయినా మనసులో బాధగా ఉంటున్నది. ప్రశ్న సోదరు ఏమన్నారంటే, ఎవరు ఎలా ఉన్నా నేను మంచిగా ఉందాం అనుకుంటున్నాను. మంచిగా ఉండటం ఆధ్యాత్మికత, ఇంకేం లేదు అక్కడ. అయితే మంచిగా ఎంత ఉండటం, ఎలా ఉండటం, ఇది అర్థం అవ్వాలి. మంచిగా ఎంత ఉండటం, ఎలా ఉండటం అనేటువంటి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. అయితే ఇందులో సంపూర్ణంగా మంచిగా ఉండటం అంటే ఎట్టి పరిస్థితుల్లో అసలు నేను అబద్ధం ఆడను, ఎట్టి పరిస్థితుల్లో నేను మోసం చేయను, ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పు చేయను. ఇది మంచిగా ఉండటానికి ఒక సంపూర్ణమైనటువంటిది అనుకోండి. అంటే ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు అబద్ధం ఆడలేదు. దానికోసం ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే సర్వస్వం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సర్వస్వం పోగొట్టుకున్నందుకు, తన భార్యాపిల్లలను కూడా పని మనుషుల కింద అమ్మేసుకున్నందుకు, ఒక సందర్భంలో తన కొడుకు పాము కరిచి చచ్చిపోతే భార్య శవాన్ని కాల్చడానికి తీసుకువస్తే చక్రవర్తి అయినటువంటి సత్యహరిశ్చంద్రుడు అక్కడ కాటికాపరు ఉద్యోగం చేసుకుంటున్నాడు. అలా ఉద్యోగం చేస్తున్నందుకు, తన కుటుంబం అన్ని కష్టాల పాలైనందుకు ఆయన హృదయంలో బాధ ఉండదా? తప్పకుండా ఉంటుంది. ఎందుకు ఉండదు? అది హృదయ స్పందన. మీరు జాగ్రత్తగా గమనించండి, అది హృదయ స్పందన. అదేంటి? ఎదుటివారు ఇలా ఉన్నారు, ఎవరుంటారు? మనకు సొంత కుటుంబ సభ్యులే. తల్లిలో, తండ్రో, భార్యో, భర్తో, కొడుకో, కూతురో, అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో, స్నేహితుడో, స్నేహితురాలో, బంధుమిత్రుల్లో ఏ రిలేషన్ ఉన్నోళ్ళో, మనం ఈ స్నేహం అనే రిలేషన్ పెట్టుకున్నోళ్ళో, లేదా మనం కొనుక్కున్న కిరాణా షాపుల్లో, పచారీ సరుకులలో, కూరగాయలలో, బట్టల షాపులలో, ఏదైనా మన అవసరానికి వెళ్తే ఆ మందుల షాపులలో, మనం జాయిన్ అయిన హాస్పిటల్లో, మనోళ్ళని జాయిన్ చేసిన హాస్పిటల్లో, ఒక రిలేషను, ఒక పని మీద మనం వెళ్లకుండా ఎవరు మన మోసం చేసే అవకాశం లేదు అసలు ఇక్కడ. అవకాశాలు ఎప్పుడు వస్తాయి ఎవరైనా మోసం చేయడానికి? ధన రూపంలో కానీ, మానసిక ఇబ్బందుల రూపంలో కానీ, అవమానాల రూపంలో కానీ, అహంకార రూపం కానీ, ఎలాగైనా మనకు బాధ కలిగేది ఎలా వస్తుంది అంటే రిలేషన్ ఉండాలి. అక్కడ ఒక సంబంధ బాంధవ్యం ఉండాలి. రెండవ వాళ్ళు ఉండి వాళ్ళతో మనకు సంబంధ బాంధవ్యం ఉండాలి. సహజంగా ఇటువంటి బాధలన్నీ బాగా దగ్గర వాళ్ళ వలన వస్తాయి. దూరం వాళ్ళ వలన మనం పట్టించుకోం. అప్పుడు ఏదైనా జరిగినా చూసి వదిలేస్తాం బయట విషయాలు. దగ్గర వాళ్ళతో విషయాలను మనసు వదలదు, ఎందుకంటే రోజు వాళ్ళు మనతోనే ఉన్నారు.
ఇప్పుడు బాగా క్లోజ్ రిలేషన్ అనుకోండి, అత్యంత క్లోజ్ రిలేషన్ ఏంటి మనిషికి భూమి మీద అంటే భార్యాభర్తలు. అత్యంత క్లోజ్ రిలేషను భార్యాభర్తలు. ఇప్పుడు భార్యకో భర్తకో ఒక అసంతృప్తి ఉందనుకోండి, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి, ఇక అది దానిని మించినటువంటి బాధ ఇంకోటి ఉండదు. దాన్ని అలా లోపల పెట్టుకొని దాన్ని దాచుకుంటూ ఎలాగోలా కలిసి బతికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వ్యవస్థ అలా ఉంది కనుక అలా కలిసి వెళ్ళిపోదామని. మనం అసలు ఎక్కువ మంచి వైపుకి వచ్చేది కూడా అందుకే. ఎదుటి వాళ్ళని మార్చలేక జాగ్రత్తగానే ఉండే. చాలా మంది దైవం వైపు వచ్చేది, భక్తి వైపు వచ్చేది, ఆధ్యాత్మికతలోకి వచ్చేది, సాధనల కొరకు వచ్చేది, ఎదుట వాళ్ళని మార్చటం కుదరదు అని తెలుసుకున్నాక విసిగి వేసారిపోయి ఎంత ప్రయత్నించినా ఎదుటి వాళ్ళు మారటం లేదు, నాకు అనుకూలంగా ఉండటం లేదు, నా హృదయం బాధపడతానే ఉంది, నేను నష్టపోతానే ఉన్నాను, నాకు దుఃఖం బాధ కలుగుతూనే ఉన్నాయి అనేటువంటి ఒక ఆవేదన లోపల ఉన్నప్పుడు 199 మంది ఇలా ఇటు దైవ మార్గాల వైపు మళ్ళుతారు. అంటే ప్రాపంచికంగా ఓడిపోయిన వాళ్ళు అనొచ్చు. ప్రాపంచికంగా సాధించుకుంటున్న వాళ్ళు, సాగించుకుంటున్న వాళ్ళు, సాధించుకునే అవకాశాలు ఏదో ఒక రకంగా ఉన్నవాళ్ళు, అది తప్పులో ఒప్పులో అహంకారమో పదవులో హోదాలో డబ్బులో ఏదైనా కావచ్చు, సాగించుకుంటాం కుదరని చోట సాగించుకుంటున్నారు. ఎందుకని ఇప్పుడు మనం బాధపడ్డామని మన సోదరులు రాశారంటే మనం బాధపడాలంటే ఇంకొకరికి సాగాలి, వాళ్ళు సాగించుకుంటున్నారు. అంటే సాగించుకునే వాళ్ళు ఉంటే బాధపడేవాళ్ళు ఉంటారు, బాధపడేవాళ్ళు ఉన్నారంటే దాన్ని సాగించుకుంటున్న వాళ్ళు సాధించుకుంటున్న వాళ్ళు ఉన్నారు అని అర్థం. అలా ప్రపంచంలో రెండు ఉండబట్టే బాధ అనేది ఉంటుంది. ఇలా ఎప్పుడూ ఒకటే ఉండదు. ఒక్కో విషయానికి వాళ్ళు సాధించుకోవచ్చు, ఇంకో విషయానికి మనం సాధించుకోవచ్చు, మనం సాగించుకోవచ్చు. ఈ రెండు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నిరంతరం మారిపోతూ ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి, విషయాలను బట్టి, మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి అన్ని మారిపోతుంటాయి. అని మొత్తం మానవాళ్ళు ఏదో ఒక రూపంలో దీన్ని అనుభవిస్తూ ఉంటారు. మొత్తం మానవాళ్ళే. అంటే మనకు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఒకళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు భార్య కొంచెం సంపాదన లేదు, ఇల్లు చూసుకోవాలి, భర్త మీదే ఆధారపడి ఉండాలి, ఇల్లు పిల్లల్ని చూసుకోవాలి, ఆర్థిక స్వేచ్ఛ లేదు, ప్లస్ కొంచెం శారీరక పరమైనటువంటి తెలివి, ప్రజ్ఞ, కొంచెం బయటకు వెళ్ళి అన్నీ చేసుకోగలిగిన నేర్పు, ధైర్యము కూడా లేదు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ధైర్యం కూడా ఉండదు. సమాజంలోకి వెళ్ళి నేను ఇప్పుడు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోగలను, మార్కెట్కి వెళ్ళగలను, అలా వెళ్ళగలిగిన వాళ్ళు స్త్రీలలో నాకు తెలిసి, అంటే నేను చూసిన చోట ఒక 50% ఉన్నారు ధైర్యంగా రోడ్ల మీదకి వెళ్ళగలిగి కొన్ని పనులు చేసుకోగలిగిన వాడు. మిగిలిన వాళ్ళకి ఆ ధైర్యం కూడా లేదు. ఎవరొకళ్ళు చేసి పెట్టాలి, తండ్రో భర్తో కొడుకో. ఇలా ఒక ఆధారత ఉంది ఇప్పుడు. అందువలన సపోజ్ ఈ ఆధారత ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నా తమను డామినేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని వీళ్ళు ఏం చేసుకోలేరు కనుక, వీళ్ళకి అన్నీ చేసి పెట్టాలి కనుక, చేస్తున్న వాళ్ళకు కూడా తెలియకుండానే వీళ్ళు చేసుకోలేరు, మనమే చేయాలి కదా అనే అభిప్రాయంలో వాళ్ళు ప్రవర్తించే తీరు వీళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు. చేయలేకపోయినా ఇప్పుడు నేను నా పని, నా సమర్థతలు తగ్గినా, మీ మీద ఆధారపడి నేనున్నా, మానవత్వం అనేది ఒకటి ఉండాలి కదా. నేను ఇంట్లో భార్యనే కదా, నేను తల్లినే కదా, నాకు కూడా కొంత వాల్యూ ఉండాలి కదా. ఆ వాల్యూ ఎలా ఉండాలంటే అందరితో సమానంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటాం. ఇంట్లో ఒక 5 కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మూలన పడిపోయి మంచం మీద పడిపోయి లేవలేనటువంటి వృద్ధుడు, ముసలమ్మ కూడా మన తాతయ్యో నాయనమ్మ అమ్మమ్మ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా సమాన గౌరవాన్ని కోరుకుంటారు. ఎందుకని గౌరవం కోరుకునేది అహంకారం, నేననే అహంకారం. అది తన సమర్థతలు ఎత్తుక్కోదు, నేనేం చేయగలను ఏం చేయలేనని ఎత్తుక్కోదు. అయితే ప్రాపంచిక విషయాలలో ఇక్కడ గౌరవాలు అనేవి ఏ బేసిస్ మీద ఉంటాయి అంటే సమర్థతల మీద ఉంటాయి. మనకంటే సమర్థుడు ఉన్నప్పుడు అతను మన అగౌరవపరచకపోవచ్చు, కానీ సహజంగా మనకే వాళ్ళ పట్ల వాళ్ళు మన అగౌరవపరుస్తున్నారనే భావన ఏర్పడుతుంది. అది కూడా గమనించుకోవాలి. అది భావనా దుఃఖం అయితే చేయగలిగింది లేదు. కాదు, నిజంగా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బందిని మళ్ళీ ఎదుర్కోక తప్పదు. ఇదే మనకు మహాభారతం చెప్పుద్ది. అంటే ఇటువంటివే మనకు అన్ని పురాణ గాథలుగా అందించారు, చారిత్రక అంశాలుగా అందించారు. పాండవులు మొదటి నుంచి మంచివాళ్ళు, చిన్నపిల్లలప్పటి నుంచి. పాండవుల నాన్న కూడా మంచివాడు,
బేసిక్గా ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పెద్దవాడు. గుడ్డివాడికి రాజ్యార్హత లేదు కనుక అతని తమ్ముడైన పాండురాజుకి రాజ్యం అప్పగించారు. అతన్ని రాజ్యానికి రాజుగా అనౌన్స్ చేస్తామన్నారు. అయితే పాండురాజు లేదు, మా అన్నయ్యనే రాజుగా అనౌన్స్ చేయండి, గుడ్డివాడైనా పర్వాలేదు, ఆయన రాజ్యం సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టండి, నేను పక్క నుండి ఆయనకి అన్నీ చేసి పెడతాను అన్నాడు. అప్పుడు ఏమైంది జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మన లోటుపాట్లు కూడా తెలుసుకోవాలి అని ఈ కథ చెబుతున్నా. ఈ కథలో మనకు అందించిన ఉద్దేశం కూడా అదే. అప్పుడు ఏమైందంటే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి రాజ్య సింహాసనం ఎక్కటం ఇష్టంగానే ఉంది, కోరికగానే ఉంది. గుడ్డివాడిని కదా, నాకు సింహాసనం ఎందుకు, నేను ప్రజల్ని ఎలా పరిపాలించగలుగుతాను, నాకు కనపడదు కదా, ప్రజలు నా వల్ల నష్టపోతారు కదా అనేటువంటి భావన అతనికి లేదు. ఎందుకంటే సహజంగా ఎవరికీ ఉండదు. ఎంతమంది నష్టపోయినా నేను హాయిగా ఉండాలని ఉంటుంది. ఇది మానవ మనస్తత్వం. అంటే శరీరపరమైన భావన ఇలాగే పనిచేస్తుంది. శరీరపరమైన భావన ఇంతే, నేను శరీరం అనుకున్నప్పుడు ఆ భావన అలాగే పనిచేస్తుంది. అందుకని ఆధ్యాత్మిక చదువుకోండి, మీ గురించి మీరు సంపూర్ణంగా తెలుసుకోండి అని చెప్పేది. అప్పుడు పాండురాజు మీద, పాండురాజు ఎంత మంచిగా ఉంటున్నాడో అంటే వాళ్ళ అన్నయ్యని కూర్చోబెట్టి పాండురాజు రాజు మా అన్నయ్య అని చెప్పి రాజ్యం మొత్తం పాండురాజే పరిపాలిస్తున్నాడు. అంటే సమర్థతలో మొత్తం అంతా ఎవరో పాండురాజు. ఇప్పుడు ఆయన ఆ సింహాసనం మీద రాజుగా ఉంది ఎవరు, ధృతరాష్ట్రుడు. కానీ అతనికి తెలుసుగా అతను జస్ట్ ఊరుకుని ఒక బొమ్మ, నేనేమీ చేయలేను, ఊరికనే నాకు ఆ అధికారం ఆ పదవి అంటగట్టారు తప్ప, నేను కోరికతో అంటగట్టించుకున్నాను తప్ప మొత్తం మా తమ్ముడే అనేది అతనికి అంతర్గతంగా తెలిసినప్పుడు తనలో ఉన్న గిల్టీ ఫీలింగ్ పాండురాజు ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నా అది తనకు అవమానంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇటువంటి దుఃఖాలు ఉంటాయి అహంకారంతో, చాలా ప్రమాదం. మనం ఎలా దుఃఖపడుతున్నాం కూడా చూసుకోవాలి. అందరికీ ఉంటాయి ఇటువంటి దుఃఖాలు. దీన్నే ఈర్ష్య, అసూయ, ద్వేషం అంటారు. ఒకవేళ మన దుఃఖాలు ధృతరాష్ట్రుడు లాంటివి అయితే అందరూ మన అలా బాధ పెడుతున్నారంటే, అందరూ కాదు, ఇలా చుట్టుపక్కల వాళ్ళు ఆ పరిస్థితుల్లో అంటే అనుకుంటే అది మనదే లోపం. పరిశీలించుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు నేర్పే సత్యమైన చదువు. పక్షపాతం లేదు. నా వైపు దోషం ఉంటే నేనే సరి చేసుకోవాలి దాన్ని. ఎందుకని ధృతరాష్ట్రుడు నిజంగా ఏమీ చేయలేడు. లేకపోతే ఇంత ఇతిహాసాలు, పురాణాలు మనకు ఎందుకు చెబుతారు? ఆ కథలో నీతిని తీసుకోండి, అది మీ జీవితంలో వర్తింపజేసుకోండి, అన్ని రకాల పాత్రలతో అన్ని చెప్పాము అని. పాండురాజు ఎంత బాగా చేస్తుంటే అంత పాండురాజు మీద జలసి పెరుగుతుంది. ఎందుకని అందరూ పాండురాజుని పొగుడుతున్నారు. ఒకటే నెంబర్ 1, పొగిడినా పొగడిపోయినా ఇప్పుడు గుడ్డివాడైన అన్నను కూర్చోబెట్టి నేను పక్కన సేవకుడుగా ఉండి అన్ని నిర్వహిస్తానని సర్వసమర్థతలు కలిగి మొత్తం తానే చేస్తూ ఈయన ఒక యాంత్రికమైన బొమ్మలాగా కూర్చున్న స్థితిని ప్రజలు గౌరవిస్తారు. ఎంత మంచోడు పాండురాజు, సింహాసనం లాక్కోకుండా గుడ్డివాడైన అన్నను కూర్చోబెట్టాడని ఎవరైనా పొగుడుతారు. కానీ అది గుడ్డివాడికి ఎలా ఉంటుంది? వాడికి కూడా తెలుసు నేను గుడ్డివాడిని, ఏమీ చేయలేను. ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే ఇద్దరు పట్టుకు నడిపించి తీసుకురావాలి. ఇక్కడ సింహాసనం ముందు కూర్చోండి అని చెప్పాలి. మళ్ళీ ఇద్దరు నడిపించుకుంటా దింపి తీసుకెళ్ళాలి. వాడికి నేను రాజునని పిలిచినా ఒకటే, పిలవపోయినా ఒకటే. కానీ అంతర్గతంలో రాజును అవ్వాలని ఉంది, అదంతా పొందాలని ఉంది, తన ఆధిపత్యం చెలాయించుకోవాలని ఉంది. అది మన అహంకారం, మన చేస్తున్న మోసం. అంటే ఎవరు ఎలా పోయినా నేను నా పెత్తనం, నా అధికారం కావాలి అని ఉంది. ఇది ఒక ధృతరాష్ట్రుడనే కాదు, ఇలా మూఢత్వంతో కుదరనటువంటి విషయాలను కుదుర్చుకుందామని, సమర్థతలు లేని చోట కూడా సామర్థ్యం అనిపించుకుందామనే వాళ్ళందరూ గుడ్డివాళ్ళు. అందుకే వాళ్ళని మూఢులు అంటారు, జ్ఞానాంధులు వాళ్ళు. శంకరాచార్యులు వారు మూఢమతి అనే పదం ఉపయోగించింది అక్కడే. జ్ఞానాంధులు. నీకు సమర్థత లేదు, సమర్థత లేనప్పుడు నీ సామర్థ్యం అంతే. అయితే నిన్ను మళ్ళీ సమర్థత లేకపోయినా నన్ను అంత సమానంగా గౌరవించాలని కోరుకుంటాం. ఆఫీసుల్లో మేనేజర్ ఉంటాడు, కింద పనిచేసేవాళ్ళు 100,000 మంది ఉంటారు. అయితే పాపం మేనేజరు ఈ 100,000 మందిని తిరిగి వచ్చేటప్పటికి ఆయనకు ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది. అతను కూడా ఒక మనిషే కదా, ఇంతమందిని నిర్వహించేటప్పుడు. అంటే నేను ఎందుకు చెబుతున్నాను ఈ విషయం అంటే, నాకు స్వయంగా తెలుసు. ఒక SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు అకౌంట్ ఉండేది. అక్కడ మేనేజర్ నాకు బాగా తెలుసు. చాలా పెద్ద బ్యాంక్ అది. స్టాఫే 200 నుంచి 250 మంది ఉంటారు. మెయిన్ బ్రాంచ్ అది. ఒక జిల్లా మొత్తానికి క్యాష్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఆయన రోజు విపరీతమైన టెన్షన్గా ఉండేవాడు.
నేను బ్యాంకు పని ఉన్నప్పుడు ఆయన వెళ్ళి పలకరిస్తే ఆయన పిలిచి కూర్చోబెట్టి తన క్యాబిన్లో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉండండి ఇక్కడ చేయించేద్దాంలే నా చిన్న చిన్న పనులే అని ఉంటే అక్కడ మెసెంజర్ని పిలిచి చేయించి పెట్టేవాడు, ఏదో క్యాష్ కట్టడానికో క్యాష్ డ్రా చేసుకోవడానికో ఇలాంటి వాటికి వెళ్ళేవాడిని. ఇది కూడా నేను చెప్తుంది 25 ఏళ్ల క్రితం స్టోరీ. అయితే ఆయన కొంచెం బాగా తెలుసు, బాగా క్లోజ్. ఆయన పాపం తన విషయాలు పంచుకునేవాడు. చూసేవాళ్ళకి మేనేజర్ కదా, ఏదో బ్యాంకు మీద నాకు పెద్ద పట్టు ఉంది అనుకుంటారు, గొప్ప హోదా అనుకుంటారండి. మొత్తం బ్యాంకు బాధ్యత అంతా నాదేను. ఎవరెప్పుడు లీవులు పెడతారో తెలియదు, కొంతమంది సడన్ గా రారు, అసలు చెప్పబెట్టకుండా రారు. మొత్తం బ్యాంకు రన్ చేయాలి, అన్ని కౌంటర్లో మనుషులు ఉండాలి, అన్ని చూసుకోవాలి, మరి సాయంత్రానికి అన్ని టాలీ అవ్వాలి. కొంతమంది మాట వింటారు, కొంతమంది మాట వినరు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీటన్నింటికి బుర్ర పాడైపోతుందండి. అకౌంట్స్ టాలీ అవ్వకపోయినా ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినా పిచ్చెక్కిపోతా ఉంటుంది సార్, నాకు రోజు విపరీతమైన టెన్షన్ అని చెప్పాడు. ఇంతకేంటంటే ఆయన చాలా మంచోడు, స్టాఫ్ని ఎవరిని ఏమండ, ఆయనతో ఆడుకుంటారు అందరూ. అలా కాలగమనంలో ఆయన సార్ నేను ఇంక ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను, అదేదో బ్యాంక్ ఆఫర్ చేస్తుంది, నేను రిక్వెస్ట్ లెటర్ పెట్టాను, అది వస్తే మానేస్తానని చెప్పి ఆయన మానేశాడు కూడా. ఇలా మానేయడానికి ముందు, అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోకుండా మానేయడానికి ముందు ఇలా నాకు కనీసం 20-30 సార్లు నేను ఇబ్బంది పడుతున్నాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఈ వర్క్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను, చుట్టూ ఉన్న మనుషుల్ని భరించలేకపోతున్నాను అని ఆయన చెప్పిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. చాలా టెన్షన్గా ఉంటుందండి, అసలు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పెడుతున్నారు, మంచితనం పనికిరాదండి అని బోల్డ్ సార్లు చెప్పాడు. మంచితనం ఉన్నా లేకపోయినా ఆ సీట్ అంతే, ఆ స్వభావం, అంతమందిని డీల్ చేయాలి. ఆ మేనేజర్ అనేవాడు ఎక్కడున్నా, వేరే కంపెనీల్లో అయినా వాళ్ళకి అంతా ఉంటుంది, అంతమందిని డీల్ చేస్తేనే, మేనేజ్ చేస్తేనే మేనేజర్ అవుతాడు. స్వభావరీత్యా కూడా ఈయన కొంచెం ఎక్కువ బాధపడేటువంటి స్వభావం. ఎందుకని మంచిగా ఉందామని ప్రయత్నిస్తున్నాడు. ఆయన కూడా మహా భక్తుడు, ఇటువంటివన్నీ వింటూ ఉంటాడు, ఆయనకి గురువులు ఉన్నారు. సరే, ఆయన ఒకరోజు నేను ఏదో పని మీద ఫోన్ చేశాను, ఈ రోజు నేను బ్యాంకుకు రాలేదండి, నేను పలానా హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు. అదేంటి సార్ ఏమైందన్న అంటే, విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ ఎప్పటి నుంచో అనుభవిస్తున్నానండి, చాలా బాధపడుతున్నాను, హార్ట్ ప్రాబ్లం వచ్చిందేమో అని డౌట్ వచ్చింది, డాక్టర్లకు చూపించాను హార్ట్ ప్రాబ్లం అని, ఈసీజీలు అలా రకరకాల టెస్టులు చేశారు, కానీ వాళ్ళకు కూడా తెలియలేదు, అందుకని ఇప్పుడు యాంజియో చేశారండి, నాకు యాంజియో చేసి చూశారు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మీకు స్ట్రెస్ టెన్షన్ ఇవే అని చెప్పారు, ఇబ్బంది పడబాకండి అని చెప్పారు, ఇవాళ హాస్పిటల్లో ఉండండి, రేపు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు, యాంజియో అయిపోయింది, నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా, మీరు ఫోన్ చేశారు అన్నాడు. సరే, నేను వెళ్ళి కలిశాను, ఏమీ లేదు, ఆయన బాగానే ఉన్నాడు. కానీ స్ట్రెస్ వలన ఆయన ఎంత స్థాయికి వచ్చేసాడంటే, అసలు తను హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి పేషెంట్నని, దానికేదో హార్ట్ ప్రాబ్లం ఉందని, అంటే చెస్ట్ పెయిన్ ఇవన్నీ వచ్చాయి నిజంగా. అయితే డాక్టర్లు చెప్పారు, ఇదంతా ఒత్తిడి, స్ట్రెస్ వలన వస్తుందండి, మీరు కొంచెం మేనేజ్ చేసుకోవాలి. నేను మీకు క్లుప్తంగా చెబుతాను, ఇది సంవత్సరాలు నడిచిన స్టోరీ. ఆ తర్వాత ఇంకా ఆయన నేను చచ్చిపోతానండి ఇలాగే ఉంటాను, ఎందుకంటే మేనేజ్ చేయాలంటే సాయంత్రానికి వర్క్ అంతా టాలీ అవ్వాలి, అన్ని కౌంటర్లో మనుషులు ఉండాలి, ఒకళ్ళు లీవులు, ఒకళ్ళు సెలవులు, ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు చెప్పరు, రకరకాలుగా ఉంటారు, ఒకళ్ళు వచ్చి పని చేయరు, ఒంట్లో బాగోలేదని అలా కూర్చుంటారు, రకరకాలు చేస్తూ ఉంటారండి ఇక్కడ. అలానే ఏదో నడుస్తుంది, కానీ నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకొని చక్కగా భార్య ఉంది, పిల్లలు చదువుకున్నారు, సెటిల్ అయిపోయారు, పిల్లలందరూ కూడా చదువుకొని సెటిల్ అయిపోయారు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకొని భార్య పిల్లలతో, పిల్లలు విడిగా బతుకుతున్నారు, వెళ్తాడు అప్పుడప్పుడు పిల్లల దగ్గర ఉంటాడు, వస్తాడు, సొంత ఇల్లు ఉంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏం లేదు, ఆయనకి అన్నీ చక్కగా ఉన్నాయి, ఆయనకేం దుర్వ్యసనాలు కూడా లేవు, చక్కగా దాచుకున్నాడు, అందరినీ సెటిల్ చేశాడు. చక్కగా భార్యను తీసుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడు, మధ్య మధ్యలో పిల్లల దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వస్తాడు, అలా నన్ను రెగ్యులర్గా కలిసేవాడు. ఇప్పుడు కూడా ఆయన ట్రై చేస్తాడు కలుద్దామని. అయితే నేను మౌనం పెట్టుకున్నప్పుడు చెప్పాను ఆయనకి, ఇలా మౌనం పెట్టుకుంటున్నానండి, ఇంకా నేను ఎవరిని కలవట్లేదు, ఏదన్నా బాగా అత్యవసరం అయితే మీకు మెసేజ్ పెట్టండి, అప్పుడు కలుద్దాం అని. సరే, మధ్యలో 1-2 సార్లు కలిసాడు ఆయన. తర్వాత ఇంక మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులేండి, మీరు హ్యాపీగా మౌనంగా ఉంటున్నారు కానీ ఆయన ఇంకా తన జీవితం జీవించుకుంటున్నాడు. అంటే ఒక ఉద్యోగాన్ని మానేశాడు ఆయన చేయలేక, అంటే చాలా కాలం చేశాడు అనుకోండి, అసలు చెప్తున్నా. ఇది
ఇలాగే ఉంటుంది సమాజంలో ఎక్కడైనా సరే. ఒక ఉన్నత పదవుల్లో ఉన్నోళ్ళు కింద వాళ్ళని ఏదో చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు అక్కడ ఆఫీసులో స్టాఫ్ అంతా ఈయన తిట్టుకునేవాళ్ళు. ఎందుకని ఈయన మేనేజర్ పోస్టులు అన్నీ వాళ్ళకి పనులు చెప్పాల్సింది ఈయన, పనులు నియామకం అయిన, ఎవరే కౌంటర్లో కూర్చోవాలి, ఏం చేయాలి, ఏ పనులు చేయాలి మొత్తం మేనేజ్ చేసుకోవాలి బ్యాంకుని. సెలవులు పెడితే అటోళ్ళని ఇటు మార్చాలి, ఇటోళ్ళని అటు మార్చాలి. ఈయనేమో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరూ అని ఈయన అనుకుంటున్నాడు, వాళ్ళేమో కమాండ్ చేస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళది ఆ పోస్టులను బట్టి భావన అంతే. ఇంతకీ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు కూడా ఉద్యోగం. నాకు ఆయన తెలుసు కాబట్టి ఆయనది అర్థమైంది. ఆయన కాకుండా ఆయన కింద ఉన్న ఆఫీసరు, ఆయన కింద పనిచేసేవాడు తెలిసి ఉంటే ఆయన దుర్మార్గాలు ఈయన నాకు చెప్పినట్టు అనిపడేది. చంపేస్తాడండి, ఈ సీట్లోంచి ఆ సీటుకు పొమ్మంటాడు, ఆ సీట్లోంచి ఈ సీటుకు పొమ్మంటాడు, నేను చేసే పని చేయనోడు ఇంకో పని చేయమంటాడు. అతను అలా చెబుతాడు. ఎందుకని అతనికి రెగ్యులర్గా దాన్ని చేసే పని ఏదో చేసుకుందామని ఉంటుంది. ఎవరో సెలవు పెడితే ఇప్పుడు వెళ్ళిపోయి ఆ పని చేసేసి ఆ సీట్లో కూర్చుందామని ఉండదు. ప్రతి మనిషికి ఏదైనా ఈగో ప్రతిదానికి అడ్డం వస్తూ ఉంటుంది. మనని బాధ పెట్టేది మన అహంకారం తప్ప ఎదుటి వాళ్ళు అసలు కాదు. మంచితనం వలన మనం బాధపడుతున్నాము అనుకుంటే సంపూర్ణ మంచితనం మనకు అర్థం కాలేదు. ఎందుకనంటే అది ఎప్పుడు బాధే, అహంకారం ఎప్పుడు బాధ. దాని నుంచి ఎలా తప్పుకోవాలంటే అర్థం చేసుకొని నేను బాధపడటం నా లోటు. ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు, నేను ఎందుకు బాధపడటం అంటే మీతో మాట్లాడే కానీ అలా బాధపడకుండా ఉండే హృదయం నాకు కూడా రాలేదు. మీకు అదే చెప్పాను ఇందాక. ఇందులో 2 రకాల బాధలు ఉన్నాయి. ఇప్పుడు ధృతరాష్ట్రుల అసమర్థతతో ఎవరో మనకు సమర్థ పోస్టులు ఇచ్చినా నేను అసమర్థుణ్ణి కాబట్టి వాళ్ళకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఇది సత్యం కాబట్టి సత్యాన్ని అంగీకరించలేక నేను అసమర్థతని ఒప్పుకోలేక బలహీనతని ఒప్పుకోలేక లేదా నాకున్న శక్తి సామర్థ్యాలు ఇంతే, నేను నిజంగా వీళ్ళందరి మీద ఆధారపడి ఉన్నాను, నేనే వాళ్ళు ఏమన్నా కూడా నన్ను అవమానించారని అనుకుంటున్నాను ఆ భావన చేత తప్ప వాళ్ళు నాతో బాగానే ఉన్నారు అని అర్థం చేసుకోగలుగుతున్నానా? అలా అర్థం చేసుకోగలిగితే పాండవులకి కౌరవులకి వైరమే ఉండేది కాదు. అస్సలు ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోవాల, పైకి నటిస్తున్నాడు. ఎందుకంటే పాండురాజు లేకపోతే నడవదు అక్కడ. కానీ లోపల అంతరంగంలో కుళ్ళిపోతున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఆ భావనలతోనే దుర్యోధనుడిని కన్నాడు, పెంచాడు. అందుకని దుర్యోధనుడికి అవే లక్షణాలు వచ్చినాయి. అయితే దుర్యోధనుడు వచ్చేటప్పటికి దుర్యోధనుడికి అన్ని చక్కగా శరీరం అద్భుతంగా ఉంది, ఏ లోపం లేదు, అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి, బలిష్ఠుడు కూడా. అయితే అప్పుడు పాండురాజు చచ్చిపోయాడు, ఈయన గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. అదే రాజ్యానికి భీష్ముడు మిగిలిన వాళ్ళు, భీష్ముడు మెయిన్ రక్షకుడుగా ఉన్నాడు సింహాసనానికి. ఆయన ధృతరాష్ట్రుడిని పెట్టి పరిపాలిస్తున్నాడు. ధృతరాష్ట్రుడిదే రాజ్యం, కానీ అండగా భీష్ముడు ఉన్నాడు, రాజు ధృతరాష్ట్రుడే. కాబట్టి ఈ పిల్లలందరినీ అక్కడే పెంచుతున్నారు. పాండురాజు కూడా చచ్చిపోయాడు. కానీ ధృతరాష్ట్రుడిలో ఉన్న వైరభావము దుర్యోధనుడికి ఎక్కించేశాడు. తన కొడుకేగా, మొత్తం అదే భావాలతో పెరిగాడు దుర్యోధనుడు. ఇంచుమించు దుర్యోధనుడితో పాటు వాళ్ళ అన్నదమ్ములు అందరూ 100 మంది కౌరవులు. కానీ పాండవులు మంచోళ్ళు. చిన్నప్పటి నుంచి అందరూ కలిసిమెలిసి ఆడుకుంటున్నారు. గురువు ఒకటే, తినేది ఒకటే, తాగేది ఒకటే, పడుకునేది ఒకటే, అందరికీ అదే రాజ్యం, అదే సౌకర్యాలు. పెరిగితే ఆ రాజ్యం 2 విభాగాలు చేసి సగం పాండవులకి సగం కౌరవులకి ఇవ్వాలి. ఎందుకంటే పాండురాజు అన్నను కూర్చోబెట్టి పరిపాలించిన అన్న రాజే అన్న పాండురాజు కదా పరిపాలన చేసింది. అందుకని ధర్మంగా ఇద్దరికి చెరుసగం ఇవ్వాలి అనేది పెద్దల నిర్ణయం. అది ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు. అది కూడా ఇవ్వటం ఇష్టం లేదు. కానీ గుడ్డివాడైనా సరే నా కొడుకు గుడ్డివాడు కాదు కదా, మా వాళ్ళు పరిపాలించుకుంటారు అనేటువంటి భావన ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది. ఇటువంటిది లేకుండా అసలు ప్రపంచం ఉండదు. రామాయణంలో సేమ్ ఇదే భావనని సవతి తల్లి అయినటువంటి కైకమ్మ రాముడు పట్ల ప్రదర్శించడం చూపించారు. ఇలా మనుషులందరూ ఇలాగే ఉంటారు. అందుకని మొదటి నుంచి పాండురాజు మంచోడు కనుక ఓర్చుకోవటం, నేర్చుకోవటం ఇవన్నీ వాళ్ళ భావనల్లో అణిగిమణిగి ఉండుంటాయి. ఆ ఉన్న గుణాలే పిల్లలకు నేర్పుతారు తల్లులు తండ్రులు, వాళ్ళ గుణాలే నేర్పుతారు. అలాగే ధృతరాష్ట్రుడికి మొదటి నుంచి కూడా పైకి మంచిగా ఉండటం, లోపల నటించటం అనే గుణాలతో ఉన్నాడు మొట్టమొదటి నుంచి. ఆయన సహచరిని ఆయన భార్య కూడా గ్యారంటీగా అలాగే ఉండబట్టి అది అలా సాగింది. ఎందుకంటే రాగానే నా భర్తకు కళ్ళు లేకపోతే నాకు కళ్ళు ఎందుకు, నేను పతివ్రతనని చెప్పి కళ్ళకు గంతలు కట్టేసుకుంది. ఇప్పుడు ఆ పతివ్రత భర్తనే అనుసరిస్తుంది కదా సేమ్. అందుకని ఆ గుణాలతో ఆళ్ళు పెంచారు.
ఇప్పుడు మనం ఇంట్లో మాట్లాడుకుంటాం కదా, మన గుణాలు మన బుద్ధులు బయటికి చెప్పకపోయినా ఇంట్లో మనం మాట్లాడుకుంటాంగా, బయట వాళ్ళతో మంచిగా నటిస్తాంగా. సేమ్ మన పిల్లలు అలాగే పెరుగుతారు. అందుకని కౌరవులు ఎలా పెరిగారు, పాండవులు అలా పెరిగారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే కురుక్షేత్ర మహాసంగ్రామం వరకు వెళ్ళింది. 67 కోట్ల మంది చనిపోయారు. అంటే ఒక 50 లక్షలు రౌండ్ ఫిగర్ చేశాను, 66 కోట్ల చిల్లర, 35 లక్షలు 40 లక్షలు, అదే 67 కోట్లు అనుకోండి. ఏం పోయింది ఇప్పుడు? మనం అందులో పెద్ద తేడాకి మనకేముంది, అయిపోయిన చరిత్ర. అంటే అన్ని కోట్ల మంది చనిపోవడానికి ఒక్క దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు మనస్తత్వం కారణం. ప్రపంచ చరిత్రలో యుద్ధాలన్నీ అలాగే జరిగినాయి. ఇప్పుడు జరిగే యుద్ధాలు కూడా ఇలాగే జరుగుతున్నాయి. అహంకారము. కోటాను కోట్ల మంది చచ్చిపోతున్నారు ఒక మనిషి అహంకారానికి. హిట్లర్ ఎంతో మందిని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపేశాడు. 50,000 మందినో 60,000 మందినో దారుణంగా గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపేశాడు. ఎన్నో అరాచకాలకు సాగించాడు అని హిట్లర్ చరిత్రలో వస్తుంది. అలా ఎన్నో ఉంటాయి. మనం చరిత్రను చదువుతానంటాం, కానీ అది మన అంతరంగంలో మన మనస్సే ఉంది. బయట చదువుకుంటూ ఉపయోగం ఏంటి? మనం చదువుకుంటూ ఉపయోగం. మనం చదువుకుంటూ 2 ఉన్నాయి. ఒకటి, ఎదుటి వాళ్ళు నిజంగా బాధపెట్టిన అహంకారంతో. ఇప్పుడు దుర్యోధనుడు నిజంగా అహంకారంతో బాధపెట్టాడు. వాళ్ళ నాన్నైన ధృతరాష్ట్రుడు మంచిగా ఉన్నట్టు నటిస్తూ లోపల కుళ్ళు పెంచుకుంటూ వచ్చాడు, ఏమి చేయలేక. ఎందుకంటే గుడ్డివాడు కనుక. ఎప్పుడైతే చేయగలిగిన స్థితిలో తన కొడుకులు ఉన్నారో, తన బుద్ధులే కనుక చేయగలిగినటువంటి స్థితిలో ఉన్న వాడి కొడుకు ద్వారా వ్యక్తపరిచాడు. ఇప్పుడు వ్యక్తపరిచేసాడు డైరెక్ట్గా. ఎందుకని చేయగలరు వాళ్ళు, సమర్థులు, గుడ్డోళ్ళు కాదు వాళ్ళు పరిపాలించుకుంటారు. కాబట్టి వాళ్ళని అలాగైనా తోలేసి మొత్తం రాజ్యం మాకే కావాలి. అది మొదటి నుంచి ఈ గుడ్డివానిలో ఉంది. ఆయన అసహాయుడు, చేయలేడు, వీళ్ళు చేయగలరు కనుక దీన్ని వ్యక్తపరచనిచ్చాడు, ప్రోత్సహించాడు. కానీ పాత అలవాటుగా నటిస్తూ ఉంటాడు, కళ్ళు లేవు కనుక. ఇంకా ఏమన్నా గట్టిగా ఎవరైనా మాట్లాడితే నేనేం చేయను, వాడు అలాంటోడు, ఆ దుర్యోధనుడు అలాంటోడు, నేను నా కొడుకును వదులుకోలేకపోతున్నాను, పుత్రవాత్సల్యం పోగొట్టుకోలేకపోతున్నానని బోర్ని ఏడుస్తాడు. అంటే నటన. ఇలాగే మనుషులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా అన్నప్పుడు తల్లిదండ్రులు. ఇప్పుడు కైకమ్మ రావణాసురుడితో కైకమ్మ రాముడిని వనవాసానికి పంపింది అక్కడేగా. అలాగే ఇంకా మీకు చెప్పాలంటే సొంత తల్లిదండ్రులకి ఎంత అహంకారం ఉంటుందంటే, అష్టావక్ర మహాముని అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. అష్టావక్ర గీత అని ఉంటుంది. అష్టావక్ర మహాముని యొక్క తండ్రి ఒక వేదాలను నేర్పేటువంటి గురువు దగ్గర గురుకులంలో వేదాలు నేర్చుకుంటున్నాడు. బాగా దిట్ట, బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు. ఆ వేదాలు నేర్పేటువంటి గురుకులం నడుపుతున్న గురువు గారికి ఒక కుమార్తె ఉంది. ఆయన చూసి ఈ అష్టావక్ర మహాముని తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన నేర్చుకుంటున్నప్పుడు కుర్రోడుగా, ఇతను చాలా చక్కగా నేర్చుకుంటున్నాడు, చాలా గొప్పగా నేర్చుకుంటున్నాడని అతని మీద ఒక శిష్య వాత్సల్యం కూడా పెరిగి తన సొంత కూతురునిచ్చి వివాహం చేసి తన దగ్గరే ఉంచుకున్నాడు. తర్వాత ఈ గురుకులం అది అప్పచెప్పొచ్చు, నడుపుతాడు, బాగా తెలుసుకుంటున్నాడు, వేదాధ్యయనం బ్రహ్మాండంగా చేస్తున్నాడు, సమస్త వేద మంత్రాలు, వేద విధానం అంతా తెలుసుకున్నాడు, మొత్తం జ్ఞానం అంతా పొందాడని. అతనికి కూడా నేను అన్నీ తెలుసుకున్నాను, నా గురువు గారి పొగడ్తలు ఇవన్నీ ఉంటాయి కదా, నేను అన్నీ తెలుసుకున్నాను, నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావన ఉంది. ఆ భావన అప్పుడప్పుడు గర్వం అయిపోతూ ఉంటుంది. వెంట్రుక వాసి తేడా ఇది. వెంట్రుక వాసి నాకు అన్నీ తెలుసు అన్న భావన అహంకారం కింద మారడానికి వెంట్రుక వాసి. అది మారిందా లేదా తెలియాలి అంటే నువ్వు చేసే పనిలే, లేకపోతే తెలియదు మళ్ళీ. అది ఎవరికి తెలుస్తుంది? నీ వల్ల నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుంది. అంతే తప్ప నీ అహంకారంతో నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. వేరే వాళ్ళందరూ నేను మంచివాడు అనుకుంటారు, లేదా నువ్వు మంచిదాని అనుకుంటారు. ఇక్కడ అష్టావక్ర మహాముని తండ్రి వివాహం చేసుకున్నాక భార్యతో చక్కగా కాపురం చేసి అక్కడ ఉన్నాడు. ఆయనకే మంచి పేరు ఉంది, అందరికంటే బాగా సమర్థుడు అని అందరూ ఒప్పుకున్నారు. అటు ఒప్పుకొని గురువు గారు కూతురునిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు అక్కడ ఆయనే కింగు, రాజ్యం సాగుతుంది. భార్యకు కూడా ఈయనంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందరిలోకి గొప్పోడే కదా మనకు కావాలి. ఇప్పుడు మనకు కావాల్సిందే అందరిలోకి గొప్పోళ్ళు కావాలి, మనం అవ్వాల్సిందే అందరిలో గొప్పోళ్ళు అవ్వాలి. అయితే సమర్థతలు ఉన్నాయా లేదా అనేది మన పాయింట్ కదా. అక్కడ చుట్టుపక్కల మనం పైనుంటే మనకు ఆనందం, అదే అహము, అహంకారము. అక్కడ కూడా దుఃఖం వస్తుంది. దుఃఖానికి కారణమే అది. అసలు భార్య గర్భవతిగా ఉంది. ఎవరు? అష్టావక్ర మహాముని యొక్క తండ్రి.
కాపురం చేసినటువంటి ఆ భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు కదా, ఆయన తల్లి గర్భవతిగా ఉంది. ఆ గర్భంలో ఉంది అష్టావక్ర మహాముని. ఇంకా పుట్ల మనం పేరు చెప్పేసుకుంటున్నాం ముందే. గర్భంలో అష్టావక్ర మహాముని ఉన్నాడు. 7 నెలలో 8 నెలలో గర్భస్థ శిశువు తయారైన దశ వచ్చింది. సరే, ఈయన భార్య పక్కనే కూర్చొని ఆ వేద మంత్రాలు అవన్నీ చెబుతూ ఆమెకు వినిపిస్తూ ఇది అని ఏదో చెప్పుకుంటున్నాడు. వాళ్ళ విధి వాళ్ళది కదా, లేదా అతని కంఠస్థ చేయటమో సంథింగ్ జరుగుతుంది అక్కడ. అప్పుడు భార్య పక్కనే ఉంది. గర్భంలో శిశువుగా అష్టావక్ర మహాముని ఉన్నాడు. శిశువు తయారైపోయింది. ఈయన ఆ వేద మంత్రోచ్చారణ చేస్తూ అది వివరిస్తున్నప్పుడు అది మొత్తం అయిపోయినాక గర్భంలో ఉన్నటువంటి అష్టావక్ర మహాముని అవి విన్నాయన తన తండ్రితో గర్భంలోంచి మాట్లాడాడు. ఏమని అంటే, అయ్యా మీరు ఇప్పుడు మొత్తం మీరు చెప్పినటువంటి వేద మంత్రోచ్చారణలో కానీ వాటి వ్యాఖ్యానాలలో కానీ 8 చోట్ల తప్పులు ఉన్నాయని చెప్పాడు. 8 చోట్ల మీరు తప్పుగా ఉచ్చరించారు, లేదా తప్పుగా అర్థం చెప్పారు. ఇలా 8 తప్పులు చెప్పాడు. ఆయన కోపం వచ్చింది. నా గురువు నా తప్పులు పట్టలేదు, ఇక్కడ అందరూ నన్ను అంగీకరించారు, నేను గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నాను, పైగా నువ్వు గర్భంలో ఉన్న పిండస్థ శిశువు ఇంకా బయటకు కూడా రాలేదు, నువ్వు నా తప్పులు ఎంచేంతట వాడివా అని తన సొంత కొడుకు, ఇంకా బయటకు కూడా రాలే, కడుపులోనే ఉన్నాడు, తన సొంత కొడుకుని శపించాడు. నాలో 8 తప్పులు ఉన్నాయి అన్నావు గనుక, తండ్రి తప్పులే ఎతికే అంత స్థాయిలోకి నువ్వు వచ్చేసావు గనుక అష్టవంకరలతో పుట్టు అని. నువ్వు ఎన్ని తప్పులు నాలో ఉన్నాయన్నావో అన్ని వంకరలతో పుట్టు, నీది వంకర బుద్ధి, నా తప్పులు ఎతుకుతున్నావు, నేను రైటే చెప్పాను. కానీ ఆయన చెప్పిన తప్పులే, వాడి వివరణలు కూడా చక్కగా చెప్పాడు ఆయన. మీరు పలానా చోట ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలా చెప్పాలి, అలా చెప్పాడు అతను. అయితే ఇది కథే. ఏమండి, గర్భస్థ శిశువులు వింటారా, చెబుతారా, మాట్లాడతారా అడక్కండి. సొంత తండ్రి వేద పండితుడు, వేద విజ్ఞానవేత్త, ఆధ్యాత్మికవేత్త, జ్ఞాన సంపన్నుడు. అక్కడ ధృతరాష్ట్రుడు కదా అలా ప్రవర్తించింది ఎదుటోళ్ళ మీదకి, దుర్యోధనుడు కదా అలా ప్రవర్తించింది ఎదుటోళ్ళ మీదకి. ఇక్కడ సొంత తండ్రి సొంత కొడుకు మీదకి ఎలా వెళ్తున్నాడో చూడండి. ఇంకా పుట్టని కొడుకు మీదకి, ఇంకా పుట్టిన కొడుకులు అయితే కనపడతారు, ఎదురుగా మాట్లాడతారు, ఎంత చేస్తారో. అంటే మానవులలో ఈ స్వభావాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా వేదవేత్తలు కావచ్చు, గొప్పోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అంతే. అందువల్ల అష్టావక్ర మహాముని 8 వంకరలతో పుట్టారు. ఆయన శరీరం 8 వంకరలుగా ఉంటుంది. అంటే అవయవ లోపాలు ఉన్నోళ్ళు పుట్టినట్టు పుట్టారు. దానికి కారణం ఆ తండ్రి ఇచ్చిన శాపం. ఇక్కడ శాపాలు ఫలిస్తాయా, కడుపులోంచి తింటారా కాదు, మానవ మనస్తత్వంలో అవసరమైతే తన కొడుకునైనా ఊరుకోడు తండ్రి. అంటే ఇంక అంతకంటే గొప్ప సంబంధ బాంధవం ఏముంది? తల్లిదండ్రులే తమ పిల్లలకు హాని చేస్తారు వాళ్ళని ఎదిరిస్తే, వాళ్ళకి ఇబ్బంది కలిగితే. అంటే అహంకారం యొక్క విజృంభణ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పారు. అదే విషయంలో హిరణ్యకశిపుడు తన సొంత కొడుకుని ప్రహ్లాదుడిని చంపుదామని విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇంకొక చోట బహుశా యయాతి అయి ఉండొచ్చు, యయాతి మహారాజు ఎన్ని సుఖభోగాలు అనుభవించినా ఆయనకి తృప్తి తీరట్లేదు, కలగట్లేదు. తన శరీరం వృద్ధాప్యంలోకి వస్తుంది, ఇంకా అనుభవించాలని కోరిక ఉంది బాగా. అంటే అప్పుడు ఆయన ఎలైనా నేను మళ్ళీ యవ్వనాన్ని పొందాలి, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోకూడదని విశ్వ ప్రయత్నాలు చేస్తే ఆయనకు ఆఫర్ ఇచ్చాడు ఒక మునో దేవుడు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే, ఎవరైనా నీ యవ్వనాన్ని తీసుకొని వాళ్ళ యవ్వనాన్ని, అంటే ఎవరైనా వాళ్ళ యవ్వనాన్ని నీకు ఇచ్చి నీ వృద్ధాప్యాన్ని వాళ్ళు తీసుకుంటాం, బదిలీ చేసుకుంటాం అంటే మేము చేసి పెడతామని. అంతే తప్ప నిన్ను ఆల్రెడీ వృద్ధాప్యంలో ఉన్నోడిని యవనస్తుడిగా మార్చడం కుదరదు. ఎవరైనా వేరే వాళ్ళు యవనస్తులు వాళ్ళ యవనాన్ని నీకు ఇచ్చి, అంటే వాళ్ళ ఆయువుని ఇవ్వడమే, వాళ్ళ యవనాన్ని నీకు ఇచ్చి నీ వృద్ధాప్యాన్ని వాళ్ళు తీసుకోవాలి. అంటే ఆయువు బదిలీ. అప్పుడు నువ్వు యవనవంతుడిగా ఎక్కువ కాలం బతుకుతావు, నీ వృద్ధాప్యం వాళ్ళని అనుభవించి వాళ్ళు తొందరగా పోతారు. కాబట్టి నువ్వు అలా సుఖపడవచ్చు. అంటే ఆయన స్వయంగా వచ్చి బాధపడి తన కొడుకుదే తీసుకున్నాడు. తన కొడుకు యవ్వనాన్ని ఆయన తీసుకున్నాడు. కొడుకు ఇచ్చాడు, నాన్న నీకంటే ఎక్కువ నా యవ్వనం నువ్వు తీసుకొని నీకు అనుభవించాలని ఉంటే
నీ వృద్ధాప్యం నేను తీసుకుంటానని. ఇది కుదురుతుందా? కుదరదు. కానీ కథనం ఏం చెప్పారంటే, కొంతమంది తండ్రులు తల్లులు ఎంత వృద్ధాప్యంలోకి వచ్చినా యవ్వనస్తులైన తమ పిల్లలకి ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా వాళ్ళని తమ చెప్పు కింద అలా తొక్కిపెట్టి ఉంచొని పెత్తనాలన్నీ మేమే చేస్తామని కోడళ్ళ మీద పెత్తనం, కొడుకుల మీద పెత్తనం అలా సాగించుకుంటూ, కూతుళ్ళ మీద అల్లుళ్ళ మీద పెత్తనాలు సాగించుకుంటూ చవటలుగా తమ పిల్లల్ని చేసి వాళ్ళు అహంకారంతో బతికే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. అయితే సహజంగా ఎక్కువ మంది తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించుకొని వాళ్ళ కోసమే బతుకుతారు. 100కి 99 మంది వాళ్ళ కోసమే బతుకుతారు. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఎవరో 100లో ఒకళ్ళు, 1000లో ఒకళ్ళు, 1,00,000లో ఒకళ్ళు కానీ ఉంటారనేది అక్కడ కథ ఉందిగా, కథనాలు చెబుతున్నాయిగా. అలా కొడుకు యవ్వనాన్ని ఆయన తీసేసుకున్నాడు. అంటే ఏంటి? యవ్వనస్తుడైన కొడుకుకి ఇవ్వవలసింది ఇవ్వకుండా, స్థానం ఇవ్వకుండా, కొడుకుని ఎదగనివ్వకుండా తానే అంటూ వృద్ధాప్యంలో బతికాడు. వృద్ధాప్యాన్ని కూడా తానే యవ్వనవంతుడుగా బలవంతుడుగా చూపిస్తూ ప్రజలకి వీళ్ళ పనికిరాని వాళ్ళగా చేసి బతికాడు. అలా కొంతమంది పిల్లల పాపం తల్లిదండ్రుల పట్ల ఉన్న మమకారంతో, ప్రేమతో, అభిమానంతో అలా ఉండిపోతారు. వాటిని ఎదుటోళ్ళు వాడుకుంటుంటారు. కుటుంబ సభ్యుల్లో చాలా మంది కుటుంబ సభ్యులు ఎమోషనల్ బ్లాక్మెయిల్తో బతుకుతూ ఉంటారు. సరే మా నాన్నే కదా, మా అమ్మాయి కదా, ఎందుకు వాళ్ళని ఏదో ఒకటి అంటాం, ఏదో ఒకటి చేయటం, లేకపోతే మా అన్నయ్య కదా, మా చెల్లి కదా, మా అక్క కదా, ఇలా ఎందుకు వాళ్ళని ఏదో ఒకటి అంటాం అని కొంతమంది భరిస్తారు. ఇవన్నీ కూడా భరించే వాళ్ళకి దుఃఖాలుగా ఉంటాయి, ఎదుటి వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. ఇంకా ఎలాంటి చరిత్రలు మనకు ఎన్నో అందించారు. పురాణ కథలన్నీ అవే, చరిత్రలన్నీ అవే. ఇందులో మన పాత్రను ఎత్తుక్కోవాలి. అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ మనస్తత్వాలు. అందుకని మంచి వాళ్ళము అన్నప్పుడు మనం ఎలా బాధపడుతున్నాం? అసలు నేను మంచివాడిని కాబట్టి మా నాన్న బాధ పెడుతున్నాడు, మా అమ్మ బాధ పెడుతుంది, మా ఆవిడ బాధ పెడుతుంది, మా ఆయన బాధ పెడుతున్నాడు, నా చుట్టూ ఉన్నోళ్ళు బాధ పెడుతున్నారు అంటే బాధపడకూడదు మంచోడు ఎప్పుడు. ఎందుకని? నేను మంచిగా ఉందాం అనుకున్నాను. నువ్వు కావాలంటే నువ్వు కూడా మీ నాన్న ఏడిపించవచ్చు, నువ్వు కూడా మీ అమ్మని ఏడిపించవచ్చు. నువ్వు ఏడిపించట్లేదు. కావాలనుకుంటే పాండవులు దుర్యోధనుడిని ఏడిపించవచ్చు, దుర్యోధనుడికి ఎదురు తిరగచ్చు. అంతకాలం చిన్నతనం నుంచి అప్పటి వరకు కురుక్షేత్ర సంగ్రామం కూడా పాండవులు మేము యుద్ధం చేయమని చెప్పారు. అసలు యుద్ధం మాకు అక్కర్లేదు, 5 ఊళ్ళు ఇమ్మని అడిగారు. యుద్ధం చేస్తే తప్ప కుదరదు, లేకపోతే ఎవరినో వెళ్ళిపోండి అని చెప్పాడు. ఎందుకనంటే యుద్ధంలో ఆమెను చంపేస్తే అసలు గొడవ ఉండదు అనేది దుర్యోధనుడి ప్లాన్. పాండవులను అసలు చంపేయచ్చు మొత్తం యుద్ధం జరిగితేనే. అలానే విడిగా చంపుదామని బోల్డ్ ప్రయత్నాలు చేశారు. లక్కింట్లో చంపేద్దామని వాళ్ళు ఉన్న ఇల్లు తగలబెట్టారు. అనేక ప్రయత్నాల్లో వాళ్ళు తప్పించుకున్నారు. వాళ్ళు చంపడానికి ప్రయత్నాలు చేశారు, తప్పించుకున్నారు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధంలో చంపేద్దాం అనేది అతని ఉద్దేశం. యుద్ధాన్ని అతను ఆహ్వానించుకుని అతనే చచ్చిపోయాడు. ఇది చరిత్ర. అలా అనేక రకాల మహాత్ములు మనుషులు ఉంటారు, మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు. ఇందులో మనం ధృతరాష్ట్రుడు వలె బాధపడుతున్నామా, దుర్యోధనుడు వలె బాధపడుతున్నాం? దుర్యోధనుడు బాధపడలేదు అనుకోబాకండి, బాధ పెట్టాడు అనుకోబాకండి. ఆడు అసలు నిద్రపోయి ఉండడు. బాధపడుతున్న పాండవులు నిద్రపోయి ఉంటారు ఏదో రకంగా. ఆ పోన్లేని మంచోళ్ళు కాబట్టి వదిలేసి నిద్రపోతారు. అసలు వీళ్ళు చచ్చేవరకు అడిగి నిద్ర పట్టదు. అందుకే వదలటం వాళ్ళు అడవులకి వెళ్ళిపోయినా వదలటల్లా, ఎక్కడికి వెళ్ళినా వదలటల్లా, తిరిగి వచ్చిన రాజ్యం ఏమటల్లా, చంపేయాలి యుద్ధం అంటాడు. ఆఖరికి యుద్ధం మొదలైపోయినాక కూడా అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నాడు. మేము పాండవులు 5గురు మేము యుద్ధం చేయకుండా ఆగిపోతాం, ఒకవేళ వాళ్ళు మమ్మల్ని అస్త్రశస్త్రాలు వదిలేసిన నన్ను చంపేసినా పర్వాలేదు అన్నాడు. అంటే పాండవులు 5గురికి వర్తిస్తుంది అది. మేము చచ్చిపోతాం, లేదో మేము యుద్ధం చేయము, మీరే ఉంచుకోండి రాజ్యాన్ని అని మేము వదిలేస్తే, వాళ్ళు యుద్ధం వదిలేసి మమ్మల్ని చంపకుండా వదిలేస్తే మేము భిక్షాటం చేసుకుంటూ బతుకుతాం. మా 5గురు కోసం ఇంత యుద్ధం ఎందుకు? చెప్పాక 67 కోట్ల మంది చనిపోయారు. ఆ విషయాన్ని ముందే వాళ్ళు ఊహిస్తున్నారు. అయ్యో మాకు వాళ్ళకి ఉన్న పర్సనల్ గొడవలకు ఇన్ని కోట్ల మంది చచ్చిపోవటం ఎందుకని. అది మంచోళ్ళు అలా ఉంటారు. కానీ అక్కడ కర్తవ్య నిర్వహణ అనేటువంటి భగవద్గీతను బోధించాడు కృష్ణ భగవానుడు. అది భగవద్గీత కాదు, సృష్టితత్వాన్ని సత్యాన్ని మనకు అందించారు అక్కడ. ఇప్పుడు భగవద్గీత బోధించి యుద్ధం చేయమని ఏం చెప్పలా కృష్ణ భగవానుడు, సత్యాన్ని చెప్పాడు, సృష్టి తీరుని చెప్పాడు, ఇక్కడ నడిచే సత్యం ఎంత విస్తృతంగా ఉందో చెప్పాడు, అనంత ఆత్మతత్వం అంటే ఏంటో చెప్పాడు. అక్కడ ఇంకా అన్నీ అన్నాక నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యన్నాడు. అప్పుడు నేను యుద్ధం చేస్తానన్నాడు. కర్తవ్యంలో వ్యావహారిక స్థితి ఇది. ఎవరి ధర్మ నిర్వహణ వాళ్ళు చేయాలి. ధర్మంగా నా నిర్వహణ ఇప్పుడు యుద్ధం చేయటమే.
ఆత్మతత్వంలో అంతా ఒకటే, గొడవ లేదు, గోళ లేదు. ఇక్కడ ఈ మోహాలు, వ్యామోహాలు, బంధాలు, యుద్ధాలన్నీ శరీరపరంగానే. కనుక శరీరపరమైన దాంట్లో ధర్మకార్యమే చేయాలి, ధర్మాన్ని ఆపకూడదని యుద్ధం చేశాడు. ఇప్పుడు అంతటి కథలు మనకు ఎందుకు వినిపించారంటే, కథలు చూడకండి, అక్కడ మన పాత్రలు ఏంటి ఎలాగే ఉంటాయి. యుద్ధాలు వస్తాయి, నువ్వు వద్దనుకున్న వస్తాయి, నువ్వు తప్పించుకుందాం అనుకున్న వస్తాయి, నువ్వు పక్కకి వెళ్ళిపోదాం అనుకున్న వస్తాయి. నువ్వు ఎంత మంచోడు అవుతున్నా, అసలు నువ్వు మంచోడు అయిన కొందుకు ఈర్ష్య పెరుగుతూ ఉంటుంది, అందరికి అసూయ పెరుగుతూ ఉంటుంది. మంచోళ్ళని చేతకాంతనం కాదు, మంచోళ్ళ మీద ఇంకా పెరుగుతూ ఉంటుంది. పాండవులు మంచోళ్ళు అయ్యాక అంటే ఇప్పుడు మనం మంచోళ్ళం కాబట్టి మన వాళ్ళందరూ మన మీద ద్వేషాలు పెంచుకున్నారని అనుకోబాకండి, కానే కాదు. అన్ని వైపులా చెబుతున్నా. మనం ఒకవేళ ధృతరాష్ట్రుల్లో బాధపడుతున్నామా, దుర్యోధనుల్లో బాధపడుతున్నామా? ఎందుకంటే దుర్యోధనుడు వాళ్ళు చచ్చే వరకు వాడికి తృప్తి ఉండదు, వాడికి నిద్ర పట్టదు, బాధపడతానే ఉంటాడు. బాధ పెడుతున్నట్టు కనపడుతున్నాడు, బాధపడతా ఉంటాడు. ఎదుటోళ్ళు పోవాలి, నాశనం అయిపోవాలి, నశించిపోవాలి. అలాగే కైకమ్మలా బాధపడుతున్నామా, హిరణ్యకశిపుడిలో బాధపడుతున్నామా, యయాతిలో బాధపడుతున్నామా? అంటే మనం రివర్స్లో బాధపడుతున్నామా? లేదు, మనం నిజంగానే ఇప్పుడు వీళ్ళందరూ బాధ పెడితే, దుర్యోధనుడు బాధ పెడితే బాధపడిన పాండవుల్లో బాధపడుతున్నామా? యయాతిని తన కొడుకునే యవనవాడికి తీసుకున్న యయాతిలో బాధపడుతున్నామా? అష్టావక్ర మహాముని ప్లేస్లో మనం ఉండి బాధపడుతున్నామా, లేదా వాళ్ళ తండ్రి ప్లేస్లో ఉండి బాధపడుతున్నాం? ఎందుకంటే రెండు ప్లేసుల్లోనూ బాధ ఉంటుంది. ఇప్పుడు తండ్రి కొడుకుని ఎందుకు చెప్పించాడు? తట్టుకోలేకగా. నాకే తప్పులు చెబుతావా అని. కానీ నిజంగా తప్పులు చెప్పాడుగా, మంచోడైతే ఎత్తుక్కుంటాడుగా, నా తండ్రి నాకంటే, నా కొడుకు నాకంటే ఉత్తముడు పుడుతున్నాడు, నాలోనే తప్పులు పట్టగలిగాడంటే ఎంత విద్వాంసుడు అవుతాడు, ఎంత గొప్పవాడు అవుతాడు. నిజంగా నా జన్మ ధన్యమైపోయింది, ఇటువంటి అద్భుతమైన కొడుకుని కన్నాను అనుకునేవాడు ఇంకొకడైతే, అహంకారం లేని వాళ్ళు అయితే. అందుకే మీకు అష్టావక్ర మహాముని పేరు చరిత్రలో మిగిలిపోయింది తప్ప ఆ నాన్న పేరు ఏంటో తెలియదు. నాకు ఇప్పుడు తెలుసు, అయినా ఆ పేరుతో అనవసరం అని చెప్పలేదు. ఆ నాన్న పేరు మిగలలేదు. ఎందుకని అహంకారుల పేర్లు ఎందుకు మిగిలితే, ఒకవేళ మిగిలితే దుర్యోధనుడి పేరు, ధృతరాష్ట్రుడి పేరు మిగిలింది, హిరణ్యకశిపుడి పేరు మిగిలింది. మిగిలితే చెడ్డగా మిగులుతుంది. కైకమ్మ పేరు మిగిలింది, చెడులో మిగిలింది. ఎప్పుడు చెడ్డవాళ్ళకి ఉదాహరణగా ప్రతీకలుగా వాళ్ళు ఉండిపోతారు. ఇలా ప్రపంచంలో ఎప్పుడు మంచివాళ్ళు గుర్తుంటారు, చెడ్డవాళ్ళు గుర్తుంటారు. అలా చరిత్రలో మంచి చెడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం. ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, అనేక గ్రంథాలు కావచ్చు, అనేక మతాలకు సంబంధించిన విషయాలు కావచ్చు. అవన్నీ కేవలం మంచి చెడు అనే రెండింటి మధ్యలోనే నడుస్తూ ఉంటాయి. అయితే ఏది సంపూర్ణంగా మంచిలోనే నడవదు, ఏది సంపూర్ణంగా చెడులోనే నడవదు. ఇప్పుడు దుర్యోధనుడు చెడ్డవాడు అంటే కేవలము పాండవుల వైపుకి, కర్ణుడి వైపుకి చాలా మంచివాడు. అతని వైపున ఉన్న వాళ్ళందరికీ అతను చాలా మంచివాడు. ఇంకోటి ఏంటంటే, యుద్ధంలో ఎక్కువ సైన్యం అతనికే వచ్చింది. 11 అక్షోహిణుల సైన్యం దుర్యోధనుడి వైపు యుద్ధం చేయడానికి ఉంది. 7 అక్షోహిణుల సైన్యం మాత్రమే పాండవులకు సపోర్ట్గా వచ్చింది. అంటే ఇప్పుడు అతను వాళ్ళందరికీ మంచోడు అనిపించబెట్టాక అతని వైపు వచ్చారు. కాబట్టి మనం మంచి అనుకున్నది, మనం చెడు అనుకున్నది అది మన వరకు మాత్రమే. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. అది ప్రపంచం మొత్తానికి మంచి కాదు, ప్రపంచం మొత్తం అందరికీ చెడు కాదు. అయితే ఇక్కడ మనం ఆధ్యాత్మికత అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచిగా బతకడమే, ఇంకో దారేం లేదు. అదే ఆధ్యాత్మికత. రియల్గా ఆధ్యాత్మికత ఏంటి అంటే మంచిగా బతకడమే. అలా మంచిగా బతుకుతున్నప్పుడు ఏ స్థాయిలో బతకగలుగుతున్నాం అనేది, సత్యహరిశ్చంద్రుడి స్థాయిలో బతకగలిగినప్పుడు నేను సత్యం కోసం ఇలా ఉంటున్నాను అనే విషయం మీద ఆయనకు ఆత్మతృప్తి ఉండొచ్చు తప్ప, మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆయన మానసికంగా చాలా బాధపడి ఉంటారు. అది సంతోషంగా ఎందుకు జరుగుద్ది? అలాగే ధర్మం కోసం నేను ఇలా ఉంటున్నాను అని రామచంద్రుడు అనుకోవచ్చు తప్ప, ఆ విషయంలో ఆయనకి ఆనందం ఉండొచ్చు తప్ప, మిగిలిన అన్ని విషయాలలోనూ ఆయన బాధలు పడుతూనే ఉన్నారు, మానసిక బాధకు లోనయ్యారు అనేటువంటిది రామాయణం సాక్ష్యంగా ఉంది. అలా ఎక్కడైనా సరే, ఇప్పుడు ప్రహ్లాదుడు మంచి కోసం బాధపడ్డాడు, రాముడు మంచి కోసం బాధపడ్డాడు, సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం బాధపడ్డాడు. అలాగే ప్రహ్లాదుణ్ణి బాధ పెడుతున్న హిరణ్యకశిపుడికి కూడా బాధ ఉంది. ఏమని? నా కొడుకుని నేనే చంపుకుంటున్నాను, అయ్యో నా అతనికి బాధ ఉంది. కానీ అతని అహంకారం డామినేట్ చేస్తుంది. నా శత్రువైనటువంటి హరిని పూజిస్తావా, నువ్వు పూజించకూడదు అని. అది అహంకారం డామినేషన్, బాధ లేకపోవటం కాదు.
అలాగే బాధ పెట్టే వాళ్ళకి కూడా బాధ ఉంటుంది, ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నామన్న బాధ ఉంటుంది, మనకు తప్పని బాధ ఉంటుంది. కానీ వాళ్ళ అహంకారం వాళ్ళని డామినేట్ చేస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళకి బాధ ఉండదు అనుకోబాకండి, బాధ ఉంది కానీ కోరిక బలంగా ఉంది. అలా ఇరువైపులా ఉంటాయి. బాధ పెట్టేవాడికి బాధ ఉంటుంది. మరి ఎందుకంటే బాధ పెడుతున్నాడంటే వాడి కోరిక, ఆమె కోరిక బలంగా ఉండి ఎదుటి వాళ్ళని బాధ పెడతా ఉంటారు. బాధ పడేవాడికి బాధ ఉంటుంది, ఎలాగో బాధపడుతున్నాడు కనుక, వాళ్ళ వల్ల నేను బాధకు లోనవుతున్నానని. బాధ లేని స్థితి ఇద్దరికీ ఉండదు. కానీ అహంకారము కోరిక అధికమైన వాళ్ళు బాధ తెలుస్తున్నా, ఇతరులను బాధ పెడుతున్నామని వీళ్ళకి కూడా బాధ కలుగుతున్నా కోరికను జయించలేక బాధ పెడతారు. అది కోరిక. అక్కడ ఇప్పుడు కైకమ్మది కోరిక, రాముడి మీద మంచి అభిప్రాయమే ఉంది ఆమెకి, ఆమెకి చెడ్డ అభిప్రాయం లేదు. భర్తను పోగొట్టుకోవాలని అసలు ఏ భార్య అనుకోదు. అలా జరుగుతుందని ఆమె ఊహించలేదు. కానీ తన కొడుకు రాజ్యం కావాలన్నది ఆవిడ కోరిక. అలా ఉంటాయి మానవ ఇది. అంటే మన బాధ పెడుతున్న వాళ్ళకి బాధ ఉండదు అనుకోబాకండి. కోరిక అధికం అవడం వలన బాధ పెడుతున్నామని తెలిసినా, ఆ బాధ పెడుతున్న ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారని బాధ కలుగుతున్నా, అది నా వల్లనే బాధపడుతున్నారని బాధ కలుగుతున్నా కూడా కోరిక అధికంగా ఉంది అక్కడ. అందుకని ఆధ్యాత్మిక చదువులో వ్యక్తిగతంగా మనల్ని మనం చూసుకొని మార్చుకోవడం తప్ప ప్రపంచ చరిత్ర మొత్తం ఏం చెబుతుంది అంటే, ఎవరిని వాళ్ళు గమనించుకుని వాళ్ళని సరిచేసుకోవడం, వాళ్లే సరిచేసుకోవడం తప్ప ఇతరుల వల్ల కాదు. ఒకవేళ అయితే ఏమవుతుందంటే సంహారమే. రావణ సంహారమే రాముడు చేయగలిగాడు. రావణాసురుణ్ణి మార్చడం ఎవరి వల్ల కుదరలేదు. సొంత భార్య మండోదరి కూడా బోల్సార్లు చెప్పింది. తమ్ముడు విభీషణుడు చెప్తే పొమ్మన్నాడు. ఇంకొకడిని అయితే తలనరికేసేవాడిని, నువ్వు రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింటే ఆయన రాముడి దగ్గరికి వచ్చి శరణు వేడాడు. ఇలా అహంకారాలు. అలాగే దుర్యోధనుడు ఎంతో మంది చెప్పారు, అందరూ చెప్పారు. ఆఖరికి కృష్ణ భగవానుడు కూడా వెళ్ళి చెప్పాడు, కాదు యుద్ధమే అన్నాడు. నాకు అన్నీ తెలుసు, ధర్మ సూక్ష్మాలు కూడా నాకు తెలుసు కృష్ణ, నేను అదే స్కూల్లో చదువుకున్నాను, అందరూ ఏం చదివారు అదే చదివాను, కానీ నా మనసు ఇలాగే ఉంటుంది, నాకు ఇలాగే ఇష్టం అన్నాడు. అదంతే, నిన్ను నువ్వు మార్చుకోవడం కుదురుతుంది. అదే ఆధ్యాత్మిక చదువు. ఈ మొత్తం చరిత్రలు ఎందుకు, ఈ మహాభారతాలు ఎందుకు, ఈ రామాయణాలు ఎందుకు, ఈ పురాణాలు ఎందుకు, ఇతిహాసాలు ఎందుకు, లేదా అనేక మతాలలో ఆ మత గ్రంథాలు ఎందుకు? మొత్తం మత గ్రంథాల సారం ఒక మాటలో ఏంటో చూడండి. మంచిగా ఉండమని చెడ్డగా ఉండమని అడగండి, వెళ్ళి మీ మత పెద్దని అడగండి, ఒకే మాటలో చెప్పండి, సార్ ఇన్ని వద్దు మాకు, ఏ దేవుడు ఉన్నా పర్లే, ఏ మతమైనా పర్లే, ఎవరైనా పర్వాలా, ఇప్పుడు మనిషిగా నేను ఏం చేయాలి ఒక్క మాటలో చెప్పమానండి. మంచిగా ఉండమనా చెడ్డగా ఉండమనా? ఏ మతమైనా ఏ దేవుడైనా చెప్పేది ఒకటే సూత్రం, మూల సూత్రం, మంచిగా ఉండమని. మరి మంచిగా ఉండడం ఆధ్యాత్మికత. అలా ఉంటున్నప్పుడు ఏ స్థాయిలో ఉంటున్నాం అన్న దాన్ని బట్టి ఖచ్చితంగా బాధ ఉంటుంది. బాధ లేకుండా ఎందుకు ఉంటుంది? బాధ స్పందన. శరీరానికి స్పందన లేకుండా ఎందుకు ఉంటుంది? ఎదుటోళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అని మనకు తెలియదేంటి? స్పందనలు తెలియవా? కళ్ళు కనపడవా? మంచిగా ఉన్నాం అనుకోండి, కళ్ళకు కనపడదా, చెవులకు వినపడదా, ముక్కుకు వాసన రాదా, నాలుగుకు రుచి తెలియదా, చర్మానికి స్పర్శ తెలీదా? అలాగే మంచిగా ఉండడం వల్ల వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని తనకు తెలియదా? తెలుసు. మంచిగా ఉండడం అంటేనే అర్థం అది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా నేను దాన్ని భరించి ఓర్చుకొని సహించి మంచిగా ఉంటాను. అంతే తప్ప నేను మంచిగా ఉండటం వల్ల నాకు బాధ పోద్ది అని అక్కడ ఏ చరిత్రలోనూ రాసిలేదు. నువ్వు మంచిగా ఉండడం వల్ల నీకు కష్టం రాదు, బాధ రాదు, కన్నీళ్లు రావు, నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు. ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెట్టినా నీకు నొప్పి తెలియదు, మహిమగా మాయగా నీలో ఉన్నటువంటి మొత్తం బాధ అంతా తొలగిపోద్దని ఎవరు చెప్పలేదు. రామచంద్రుడే బాధపడ్డాడు, పాండవులే బాధపడ్డారు, ప్రహ్లాదుడే బాధపడ్డాడు, అష్టావక్ర మహాముని 8 వంకర్లుగా పుట్టేశాడు వాళ్ళ నాన్న శాపానికే. యయాతి మహారాజు కొడుకు వృద్ధుడైపోయాడు, వాళ్ళ నాన్నకే తన యవనాన్ని ఇచ్చి. మళ్ళీ ఇంకా భీష్ముడు కథ ఉంది. భీష్ముడికి అద్భుతమైన కథ ఉంది. భీష్ముడు వాళ్ళ నాన్న వృద్ధుడు, భీష్ముడు యువకుడైనటువంటి కుర్రోడు పుట్టేస్తున్నాడు. రాజ్యానికి రాబోయేటువంటి కొడుకు భీష్ముడే. అయితే వాళ్ళ నాన్న అలా వెళ్ళి ఎవరినో మళ్ళీ ఒక యువతిని ప్రేమించాడు. వృద్ధుడైనటువంటి భీష్ముడు తండ్రి ఒక యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంటే కామము. అప్పటికే 10 మంది ఉన్నారు, కానీ కామము అంతే. వెళ్ళి అడిగాడు, నేను ఫలానా రాజుని, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని. ఏమయ్యా నువ్వు ముసలుడు, మా అమ్మాయిని నీకు ఇవ్వటం ఏంటి,
ఇవన్నీ అక్కడ కుదిరి చేస్తాయి. రేపొద్దున మా అమ్మాయి నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకున్న ఏం సుఖాలు పొందుద్ది, నువ్వు ఆల్రెడీ వృద్ధుడివి, పైగా ఉన్న భార్యల్లో మళ్ళీ నీకు ఆల్రెడీ పెద్ద యవనస్తుడైన కొడుకున్నాడు, అతని రాజ్యాన్ని అధికారానికి వస్తాడు. ఒకవేళ కాదు కూడదు నువ్వు మా అమ్మాయినే చేసుకుంటానంటే మా అమ్మాయికి పుట్టిన పిల్లలకి రాజ్యాధికారం ఇస్తానంటే ఇస్తామన్నారు. ఎందుకని? రాజ్యం కోసం, అధికారం కోసం. వాళ్ళకే అధికారమే కావాలి. ఈయన అయ్యో వద్దొద్దు, అలా నేను తప్పెలా చేస్తాను, నాకు కామ కోరుకున్న మాట వాస్తవమే, కానీ నేను నా కొడుకు ఉండగా తప్పెలా చేస్తాను, పైగా నా కొడుకు ఎంతో వీరుడు ధీరుడు భీష్ముడు. అప్పుడు ఆయన పేరు వేరు అనుకోండి. ప్రతిజ్ఞ చేసినాక భీష్ముడు అని వచ్చింది, భీష్మ ప్రతిజ్ఞ చేశాడు, వద్దని వచ్చాడు. వచ్చేసినాక ఇంట్లో విచారంగా తిరుగుతున్నాడు. ఎందుకని? కామభావన పోట్ల. ఆ అమ్మాయితో కామ కోరికలు తీర్చుకోవాలి. ఇప్పుడు ముసలోడుగా పడుచు పెళ్ళం కావాలి. సరే ఏంటి విషయం అంటే భీష్ముడు కనుక్కున్నాడు, మా నాన్న ఎవరినో ప్రేమించాడని. అప్పుడు భీష్ముడే వెళ్ళి అడిగాడు, మా నాన్నకి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, మా నాన్న అక్కడ పాపం కామ కోరికతో అల్లాడిపోతున్నాడు. అలాంటి మంచి కొడుకులు ఉంటారు, అలాంటి తండ్రులు ఉంటారు. అంటే ఇక్కడ కామం అని కాదు, ఎప్పటికే కోరికలు తీరని తండ్రులు వీళ్ళందరూ. యయాతి మహారాజు కొడుకు వృద్ధాప్యాన్ని తీసుకున్నాడంటే అటువంటి తండ్రి. ఇట్లాంటి తండ్రులందరూ ఇలాగే ఉంటారు. దానికి వాళ్ళు ఏదో ఒక పేర్లు చెప్పుకుంటారు, ఏదో ఒక ముసుగులు కప్పుకుంటారు. ఇది ఇంతే. అంటే ఇది మనుషులు ఇలా ఉంటారని చెబుతున్న విషయం. అందులో నువ్వు తండ్రిగా ఉన్నావా కొడుకుగా ఉన్నావా ఎలా ఉన్నా నీ కర్మ అంతేది, నువ్వు దాన్ని అనుభవించాల్సిందే. నేను మంచిగా ఉన్నానని చెప్పొద్దు, మంచి అయినా బాధ వచ్చేది వస్తుంది. మంచిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే బాధలు వచ్చినప్పుడు నేను తప్పు చేయను. నేను తప్పులు చేసే వాళ్ళందరూ ఊరికనే రోజు తప్పులు చేస్తారు. అసలు ఆలోచించండి, అన్ని సమకూరి అన్నీ ఉంటే అసలు తప్పు ఎందుకు చేస్తాడు? అందరూ మంచిగానే ఉంటారు. వాళ్ళు అనుకునేవన్నీ జరిగిపోతూ, వాళ్ళ కోరుకునేవన్నీ దొరుకుతూ, వాళ్ళకి కావలసినవన్నీ దొరుకుతూ, వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా సఫలీకృతం అయిపోతుంటే వాళ్ళ జీవితం వాళ్ళు అనుకున్నట్టు హాయిగా సాగిపోతూ ఉంటే అసలు తప్పు ఒక్కడైనా చేస్తాడు ప్రపంచంలో. మరి చెడు అనేది ఎక్కడ మొదలైంది? తనకు ఎవరైనా ఎదురు వచ్చినప్పుడు, తను అనుకున్నది జరగనప్పుడు, తనకు అన్ని సమకూరినప్పుడు, తమదే తగ్గిపోతున్నప్పుడు దాన్ని పూర్తి చేసుకోవటానికి, దాన్ని పూరించుకోవటానికి చెడుకెళ్ళైనా చేసుకుంటాం మేము. నా అహంకారానికి దెబ్బ తగులుతుందని నేను తగ్గిపోతున్నాను అనుకోండి, చెడుగైనా సరే నేను కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటా. నాకు డబ్బు తగ్గిపోతుంది అనుకోండి, చెడుగానే డబ్బు తెచ్చుకుంటా. అలా ఎలా అయినా నాకు సుఖాలు కావాలనుకోండి, చెడుగైనా తెచ్చుకుంటా. దొరకకపోతే అన్ని దొరికినట్టు చెడు చేయడుగా. అందుకని మంచిగా ఉండటం అంటే ఏంటంటే నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా అవన్నీ ఉంటాయి ప్రపంచంలో. అందరూ చెడు చేసేది ఆ సమయాల్లోనే కనుక, అన్ని సమకూరినప్పుడు అసలు ఎవరు చెడే చేయరు కనుక నేను అప్పుడు కూడా చెడు చెయ్యను. అది ఆధ్యాత్మికత. అది శ్రీరాముడు, అది పాండవులు, అది ప్రహ్లాదుడు, అది సత్యహరిశ్చంద్రుడు. అవి మనకు అందించబడిన పురాణ గాథలు. ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి. మీరు ఎంత చదువుకుంటే అంత. అందుకని మీరు కథలు చదివి మతాలు పట్టుకొని అలాంటి దేవుణ్ణి పట్టుకు వెళ్ళటం కాదు. దాంట్లో ఉన్న సారాన్ని తీసుకుని అది ఆధ్యాత్మిక చదువుగా నేను ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడం. బాధ లేకుండా ఎందుకు ఉంటుంది అసలు ఆలోచించండి. స్పర్శ లేకుండా ఉంటుందా శరీరానికి? స్పర్శ ఉంటుంది. స్పర్శ ఎందుకు ఉండదు? అన్నీ తెలుస్తాయి. భావాలు తెలియకుండా ఎందుకుంటాయి? ఎదుటి వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారని ఎందుకు ఉండదు? అయితే మనుషులు ఎలాగే ఉంటారు అనే సత్యాన్ని నువ్వు సంపూర్ణంగా తెలుసుకుని ఆధ్యాత్మిక చదువులో పూర్ణత్వంలో అంగీకరించగలిగినప్పుడు ఇక మనిషి అంటే ఇలా ఉంటాడు. అందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తూ ఉంటారు. కాబట్టి నాకు తగిలే వాళ్ళలో మంచివాళ్ళు తగిలి నాకు మేలు కలిగించవచ్చు, చెడ్డవాళ్ళు తగిలి నాకు ఇబ్బంది కలిగించవచ్చు. లేదా ఒకే మనిషిలో మంచి చెడు రెండు ఉండొచ్చు. అది నా సొంత కుటుంబ సభ్యులు అవచ్చు, బయట వాళ్ళు అవచ్చు, మొత్తం నా జీవితంలో నాకు తగిలేవాళ్ళు. ఇది ఇలాగే ఉంటుంది అని నిర్ణయించుకొని ఆ నిర్ణయించుకున్న స్థాయి, ఆ మనోస్థాయిని ప్రజ్ఞతో నిలకడ చేయగలిగినప్పుడు బుద్ధుడు లాంటి మనస్తత్వం వస్తుంది. అందుకని బుద్ధుడు లాంటి మనస్తత్వం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. బుద్ధుడు ఇలాగే ఉంటుందని ఫిక్స్ అయిపోయాడు. అందుకని ఆయన బాధపడలా. ఇలాగే ఉన్నప్పుడు బాధపడటం ఎందుకు? మనుషులు ఇలాగే ఉంటారు. అందుకని ఆయన మొహం మీద మూసారు, బాధపడలా. ఆయన తిట్టారు, బాధపడలా. ఆయన చంపాలని విషవాలు పెట్టారు, బాధపడలా. ఆయన్ని చంపడానికి డైరెక్ట్ గానే కత్తులతో వచ్చారు, బాధపడలా. ఎన్నో ప్రయోగాలు జరిగినాయి ఆయన మీద, బాధపడలా. ఆయనకి వ్యతిరేక దుష్ట ప్రచారాలు ఎన్నో జరిగినాయి, బాధపడలా.
ఆయనే నాకు కడుపు చేశాడని స్త్రీ కూడా తిరిగింది వచ్చి, అయినా బాధపడలే. అంటే ఒక మనిషి మీద ఎన్ని అపనిందలు వేయొచ్చో అన్నీ వేశారు. అయినా ఆయన తన కర్తవ్యం ఆయన చేసుకుంటూ పోయారు, బాధపడలేదు, కాముగా ఉన్నారు. ఎందుకని అంటే మనసుని స్థిరత్వానికి తెచ్చారు ఆయన. అది మనుషులు ఇలాగే ఉంటారు కనుక నువ్వు ఎక్కువ కదలకో, ఎక్కువ చెల్లించుకో. చెల్లిస్తున్నప్పుడల్లా మనుషులు ఇంతే, తండ్రి అయినా ఇంతే, తల్లి అయినా ఇంతే, అన్ని చోట్ల స్టోరీలు ఉన్నాయి. కొడుకు అయినా ఇంతే, కూతురు అయినా ఇంతే, భార్య అయినా ఇంతే, భర్త అయినా ఇంతే. అందరం అవసరార్థం ఒకళ్ళకొకళ్ళం కలిసి ఉంటున్న జీవులు. అసలు అవసరం లేదు మనం కలిసే ఉన్నాం. ఇప్పుడు అసలు మనం మంచి చెడు చెప్పుకుంటున్నావా? నేను మంచివాళ్ళైనా నన్ను బాధ పెడుతున్నారు అనుకుంటున్నావా? అసలు ఎందుకు కలిసి ఉంటున్నాం? తల్లిదండ్రులతో ఉంటున్నామంటే వాళ్ళు మనం పెంచాలి కాబట్టి, పిల్లలకి అవసరం కాబట్టి, ఇంకొక దిక్కు లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళతో ఉంటున్నారు. వాళ్ళకి అవసరం తీరిపోయి వాళ్ళు యవనస్తులు అయిపోయి వాళ్ళకి అన్నీ వచ్చేసి సమకూరిన వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కనీసం తల్లిదండ్రుల పట్ల అశ్రద్ధ అన్న వస్తుంది కలిసి ఉన్నా కూడా. వదిలేసిన వాళ్ళు అయితే ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. సాగని వాళ్ళు తల్లిదండ్రులు, ఇది గమనించినటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఆస్తులు హక్కులన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకొని, పిల్లల్ని వాళ్ళ చెప్పుల కింద పెట్టుకొని, వాళ్ళ అదుపాజ్ఞల్లో పెట్టుకొని వాళ్ళ పెత్తనమే సాగేలా చివరి వరకు నడిపిన తల్లిదండ్రులు ఉన్నారు. అంటే అసమర్థులైన పిల్లలు సంపాదించుకోలేనప్పుడు, బయట అసమర్థతగా ఉన్నప్పుడు, సమర్థులైన పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలా రకరకాలు ఉన్నాయి అన్నిట్లోనూ. ఇంతకీ మొత్తంగా నేను చెప్పదలిచిన సారాంశం ఏంటంటే అసలు మనుషులు కలిసి ఉన్నారంటేనే అవసరాలు. దీన్ని ఎవరో మహానుభావుడు చెప్పాడంట కూడా పూర్వం. ఇవన్నీ వ్యాపార సంబంధాలు. ఇప్పుడు తల్లిదండ్రులు మీద ఆధారపడి ఉండడానికి కారణం వాళ్ళు పెంచాలి కాబట్టి, వాళ్లే డబ్బులు ఇవ్వాలి కాబట్టి, ఇంకా నాకు ధన సంపాదన రాలేదు కాబట్టి, ఇంకా నాకు బయట ప్రపంచంలోకి వెళ్ళి బతికే అంత స్థితి గతి రాలేదు కాబట్టి. అది ఒకవేళ చివరి దాకా రాలేదనుకోండి, నాకు అప్పుడు దాకా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాను నేను. అంతే, ఇంకా వాళ్ళు పెట్టింది తింటా ఉంటా, ఏదో అలా అలా గడిపేసుకుంటా ఉంటా. అప్పుడు వాళ్ళు నన్ను తొక్కిన ఆరదీస్తుంటారు. సింపుల్, అంతే, ఏముండదు. నాకు వచ్చింది అనుకో, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయి నేను వాళ్ళని తొక్కిన ఆరదీస్తుంటా. అలా ఎక్కడైనా భార్యాభర్తలు ఎందుకు అసలు పెళ్లి చేసుకుంటున్నారు? ఇందులో ఏమన్నా ధర్మం ఉందా అండి? ఏం ధర్మం ఉంది అందులో? మనం పెట్టుకున్న మానవ ధర్మాలు. ఒక స్త్రీ ఒక పురుషుడితో, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉంటే కుటుంబ వ్యవస్థ అనేది ఎవరి పిల్లల కలిసి పెంచుకొని భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా ఉండి పిల్లల్ని పెంపకం, తర్వాత వ్యవస్థ పిల్లల తల్లిదండ్రులను చూడటం అనేటువంటి ఒక ధర్మ వ్యవస్థలో మనిషి చివరి వరకు జీవితం హాయిగా గడవటానికి, వృద్ధాప్యంలో కూడా ఎవరొకరు తోడుండి మరణం వచ్చే వరకు ఆ మనుషులకు తోడుగా ఉండి సాగనంపడానికి మనం చేసుకున్న వ్యవస్థది. కానీ అన్ని అవసరాలేగా. బాల్యంలో తల్లిదండ్రులు అవసరం, యవనంలో జీవిత భాగస్వామి అవసరం, శారీరక కోరికలుగా. వృద్ధాప్యంలో మళ్ళీ పిల్లలు అవసరం, చూడాలి. ఇల్లు కాకపోతే ఇంకొకళ్ళు పోనీ ఎవరొకళ్ళు. అలా నీకు ప్రతి చోట ప్రపంచంలో అవసరమే ఉంది. అవసరార్థం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు. నువ్వు వృత్తులు చేసినా అవసరమే. ఎవరైతే అవసరం? మనుషుల దగ్గరే. మళ్ళీ మనుషులే నీ దగ్గరికి కొనుక్కొని డబ్బులు ఇవ్వాలి. వ్యాపారాలు చేసినా అంతే, మనుషులతోనే వ్యాపారం చేస్తావు. మళ్ళీ మనుషులే నీకు అవసరం, వాళ్ళయ్యో నీ కొనుక్కొని డబ్బులు ఇవ్వాలి. ఉద్యోగాలు మనుషుల దగ్గరే చేస్తావు, మళ్ళీ వాళ్ళు ఏదో రూపంలో నీకు డబ్బులు ఇవ్వాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలన్నీ అవసరాలేగా. ఒక మనిషి జీవితం అవసరాలతో ఇతరులతో మనం కలుస్తున్నాం అంతే. నేను నాది నా వాళ్ళు అనుకున్నా కూడా అది బ్రతకడానికి అవసరార్థం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ తప్ప ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా పరిశీలించుకుంటే అన్ని అవసరార్థాలే. అవసరంలో ఇంకా మంచి ఏముంది, చెడే ఉంది. అవసరం ఎవరికి ఉందో వాళ్ళు తగ్గుంటారు, అవసరం ఎవరు తీరుస్తున్నారో వాళ్ళు ఎక్కువలో ఉంటారు. అది సహజంగా ఉంది. అంటే మానసిక స్థితిలోనే అది ఉంటుంది. మనకు తెలియకుండానే ఇప్పుడు నేను నా కింద ఎవరన్నా పనిచేస్తున్నారు, నాకు తెలుసు నేను యజమానిని. అందుకని మాట్లాడేటప్పుడు యజమానిగా మాట్లాడతాను. ఎందుకని యజమాని పాత్రగా నేను పోషించాలి. అప్పుడు ఆ భాష అంతా నా దగ్గర పనిచేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడాలి? నాతో పనివాళ్ళుగా మాట్లాడాలి, అంటే నాకంటే తక్కువ వాళ్ళుగా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. కానీ పాత్రలు అంతేవి. నేను మళ్ళీ ఎవరి దగ్గరైనా పనిచేస్తున్నాను అనుకో, వాళ్ళ దగ్గర, నా పైవాడి దగ్గర నేను పనివాడిగా మాట్లాడతా, వాళ్ళు యజమానులుగా మాట్లాడతారు. ఇలా అన్నీ ఉంటాయి. అది ఇంట్లో కుటుంబ సభ్యులైనంత పైకి చెప్పకపోయినా మన మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు భాషలోనే ఇలా చెయ్యి అలా చేయని స్వతంత్రంగా చెప్పటం వచ్చేస్తుంది. అది కమాండింగ్ కాదు, పెత్తనం కాదు. దానికి పైన వాడిని నేనే కదా, చేసేదాని ఫలితాలు అనుభవించాల్సింది నేనే కదా అన్నప్పుడు
ఆ యజమానిత్వం ఎవరికుందో వాళ్ళు అలా మాట్లాడతారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అనుకోండి, తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయారు, వాళ్ళకి సంపాదన మీద ఆగిపోయి ఉన్నారు. ఇప్పుడు కొడుకో కూతురు సంపాదించుకొస్తున్నారు అనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులకు చెబుతారు, ఇలా ఉండండి, అలా ఉండండి, ఎక్కువ ఖర్చు పెట్టబాకండి, అది చేయబాకండి, ఇది చేయబాకండి. ఎందుకని బాధ్యతను ఎవరు చెయ్యాలో, ఎవరు డబ్బు తేవాలో, ఎవరు కష్ట నష్టాలు చూడాలో, ఎవరు ఇవన్నీ చేయాలో వాళ్ళు దాన్ని ఫీల్ అవుతారు కనుక తాను ఎలా చేయగలుగుతారో, తనకు ఎలా ఇబ్బంది అవుతుందో దాని చుట్టూ ఉన్న వాళ్ళ మీద వ్యక్తపరుస్తూ ఉంటారు. అది కూడా అధికారంగా పెత్తనంగా అనిపించవచ్చు. అందుకని ఇక్కడ అద్భుతమైన అవగాహన కావాలి, అద్భుతమైన అవగాహన కావాలి. ఏంటి అవగాహన అంటే, అసలు ఎవరు ఏ ప్లేస్లో ఉన్నాం, దేని గురించి బాధపడుతున్నాం. ఇప్పుడు బాధ్యతలు అధికంగా ఉన్నటువంటి వ్యక్తి సపోజ్ ఎక్కువ ఖర్చు పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి, కొంచెం చూసుకొని ఉండండి, మన సంపాదన ఇంతే, మన స్థాయి ఇంతే, మనకున్నది ఇంతే, ఇందులో జాగ్రత్తగా బతకాలంటే నువ్వు పనికిరానివాడు నాన్న, నువ్వు నీ వల్ల ఏమీ కాదు నాన్న అని పిల్లలు, నువ్వు పనికిరాని వాడు అని భార్య, ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి, ఎన్నాళ్ళు ఉంటాడు వాళ్ళతో? ఓర్పు అన్నాళ్ళు ఉంటాడు, తెగిపోయే వరకు ఉంటాడు. మనసు ఏదో ఒక రోజుకు తెగిపోద్ది, వదిలేసిపోతాడు. మీ అందరిని పెట్టుకుంటే పనికిరాని ఉన్నాయని, కానీ నా సంపాదన నేను తింటే నేను ఎందుకు పనికిరాని ఉండి, నాకు చక్కగా సరిపోద్ది, ఇంకెక్కువ మిగిలిద్ది కూడా, మీకు నమస్కారం అని వెళ్ళిపోతాడు. అలా భార్య అయినా సరే, భార్య మీద ఆధారపడి బతికేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు, పిల్లల మీద ఆధారపడి బతికేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళ పెత్తనాన్ని అంగీకరించమని కాదు, వాళ్ళు నీ మీద దారుణమైన పెత్తనం చేస్తుంటే చాలా తప్పది. కానీ ఏ స్థితిలోంచి అని అన్ని స్థితులు విశ్లేషణ చేస్తున్నా. ఏదో ఒక స్థితిని అసలు నేను సమర్థించట్లా. పొరపాటున ఏదైనా ఒక స్థితిని నేను అనలైజ్ చేయకపోతే, అది నాకు గుర్తు రాకపోతే నన్ను క్షమించండి. ఒక స్థితి నుంచి కాదు, అన్ని స్థితులను విశ్లేషించుకోవడమే ఆధ్యాత్మికత, జ్ఞానం అంటే. అది మనం ఉన్న స్థితి ఏంటి, ఎదుటోళ్ళు ఉన్న స్థితి ఏంటి, మనకి ఎక్కడ బాధ కలుగుతుంది, ఏ పరిస్థితుల్లో బాధ కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితికి వెళ్ళినా బాధ తెలియదు అనుకోబాకండి. బాధ తెలియని స్థితి ఏంటి అంటే, సంపూర్ణత్వంగా నువ్వు నీ మనసుకు బాధపడకూడదని బోధించుకుంటే, బుద్ధుడు బోధించుకున్నాడు. ప్లస్ ఆయన బాధపడకపోవడానికి ఇంకొక కారణం ఉంది. ఏంటో తెలుసా? ఆయన కుటుంబ సభ్యులను వదిలేసి వచ్చాడు. ఆయన కుటుంబ సభ్యులను వదిలేసి వచ్చాడు. శ్రీరామచంద్రుడు బాధపడ్డాడు. ఎందుకు కారణం అంటే, కుటుంబ సభ్యుల కోసమే. భార్యను ఎత్తుకుపోయారు, భార్య కోసం యుద్ధం చేశాడు. ఆయన బాధ్యత ఉంది, భార్య నేను మీతోనే ఉంటానని చెప్పింది. ఆయన వద్దని కూడా చెప్పారు, నేను వనవాసానికి వెళ్తున్నాను, అక్కడ ఇబ్బందులు పడతావు, అంతఃపురంలో ఉండు, నిన్ను వనవాసానికి వెళ్ళమనలేదు కదా, ఇక్కడ మా వాళ్ళంతా చాలా మంచోళ్ళు, మా అమ్మలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ మంచోళ్ళు, నిన్ను బాగా చూసుకుంటారు, రక్షణ ఉంటుంది, నువ్వు హాయిగా ఇక్కడ ఉండు, నేను 14 ఏళ్ళే కదా, వెళ్ళి తిరిగి వచ్చేస్తానని కూడా చెప్పాడు ఆయన. లేదు, మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నేను వచ్చేస్తానని వచ్చింది ఆవిడ. అంటే బాధ్యత ఉన్న చోట బాధ ఉంటుంది. మరి బాధ్యతల మధ్యలో కూర్చున్నప్పుడు, ఇక్కడ బుద్ధుడు బాధ్యతల మధ్యలో అసలు కూర్చోలేదు. మొత్తం శిష్య సమూహాన్ని, భక్త సమూహాన్ని తయారు చేసుకున్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నా పోయినా బాధ లేదు, ఇప్పుడు ఎవరో చంపేపోయారు బుద్ధుడిని అన్నది గొప్పగానే చెప్పాను, బుద్ధుడిని నేను తగ్గించట్లా. కానీ నిజంగా భార్య పిల్లలు అక్కడ ఉండి ఇప్పుడు వాళ్ళని నేను పోషించాలి అన్నప్పుడు చంపేయబోతే అప్పుడు స్టోరీ ఇంకోలా ఉంటుంది. అప్పుడు నేను ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, నేనే చేసి వీళ్ళకి అన్నం పెట్టాలి, ఇప్పుడు నేను అన్నం తీసుకెళ్తే నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను ఇప్పుడు అన్నానికి డబ్బులో అన్నమో ఆహార పదార్థాలు తీసుకెళ్ళాలి, ఇంటికాడ భార్య పిల్లలు ఉన్నారు అన్నప్పుడు స్టోరీ వేరుగా ఉంటుంది. అందుకని అన్నిటికీ కలిపేసుకొని అలాంటి ఒక మనసు వస్తుంది అనుకోబాకండి. అలాంటి బుద్ధుడు లాంటి మనసు రావాలంటే బుద్ధుడిలో ఉండాలి, బుద్ధుడిలో ఉండాలి. కానీ బుద్ధుడు మళ్ళీ చెప్పా, నేనే చాలా శీర్షికల్లో చెప్పా, బుద్ధుడు కుటుంబ సభ్యులు ఆయన్ని అనుసరించారు, ఆయనతోనే వచ్చారు. కానీ ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు అంటే, ఆయనకి శిష్యులుగా ఉన్నారు. ఆయన కొడుకు కూడా ఆయనకి శిష్యుడిగా ఉన్నాడు. తన ముఖ్య శిష్యులైనటువంటి వాళ్ళు ఎవరికో అప్పచెప్పాడు, తన కొడుకుని, ఆయనకి కూడా నేను చెప్పే జ్ఞానాన్ని నేర్పండి అని. ఆయన తన దగ్గర ముఖ్య శిష్యులుగా వేరే వాళ్ళని పెట్టుకున్నాడు. అలా తన కుటుంబ సభ్యుల్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఉంచుకున్నాడు ఆయన, కానీ శిష్యులుగా ఉంచుకున్నాడు తప్ప ఆయన మళ్ళీ కాపురం చేసి నా కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలాంటివి చేయలే. అలాంటివి చేసి ఉంటే ఆయనకి బంధము బాంధవ్యము తప్పకుండా బాధ ఉండేది. అక్కడ శ్రీరామచంద్రుడికి బాధ కలిగింది, ఎందుకంటే ఆయన కర్తవ్యాలు చేస్తున్నారు కనుక. అందుకని ఎప్పటికీ రామాయణాన్ని అద్భుతమైనటువంటి మానవ జీవన వికాస గ్రంథంగా తీసుకుంటారు. కారణం ఏంటంటే, మనుషుల మధ్య కుటుంబాలతో బతుకుతాం,
కుటుంబాలు వదిలేసి వెళ్ళిపోయే విషయాన్ని తీసుకోలేము. బుద్ధుడు చాలా గొప్పవాడు, చెప్పింది చాలా గొప్ప విషయం, అందులో డౌటే లేదు. కానీ అందరం కుటుంబంలో బతుకుతాంగా, కుటుంబంలో బతికే వాళ్ళకి కావాలి మనకి ఇప్పుడు. కాబట్టి బుద్ధ మానసాన్ని పొందడం చాలా అతీతమైనటువంటి ప్రజ్ఞకి వెళ్ళాలి, అతీతమైనటువంటి స్థితులకు వెళ్ళాలి. ఆ సంబంధ బాంధవ్యాలు వదిలేయగలిగితే, ఇప్పుడు భార్య ఉంది, శారీరక సంబంధం వదిలేయగలిగితే, తండ్రి ఉన్నాడు, తండ్రి అన్న భావన వదిలేసి ఆయన్ని కూడా ఈ శిష్యులందరూ అలాగే భావించగలిగితే, తల్లి అన్న సంబంధం వదిలేసి అలాగే భావించగలిగితే, కొడుకన్న సంబంధం వదిలేసి అలాగే భావించగలిగితే, అందరూ భక్తులు అలాగే వీళ్ళు అలాగే, అందరు శిష్యులు అలాగే వీళ్ళు అలాగే అని వాళ్ళతో ఎటువంటి శారీరక వాత్సల్యపూరితమైన సంబంధం కానీ, ప్రేమపూరితమైన సంబంధం కానీ, కామపూరితమైన సంబంధం కానీ లేకుండా ఉంటే ఉండొచ్చు. ఇవన్నీ కలిసి ఉంటాయి అక్కడ. అందుకని విశ్లేషణ ఎప్పుడు కూడా మన జీవితానికి అనువుగా విశ్లేషించుకుందాం అంతే. ఎవరు ఎంతోళ్ళైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు ఆధ్యాత్మికత అంటే మంచిగా జీవించడం. అన్నీ సమకూరిన వాళ్ళు తప్పు చేయరు, అసలు తప్పు చేయాల్సిన అవసరమే లేదు. తప్పులు చేస్తున్నారంటే సమకూరిని వాళ్ళకి సరిపోవట్లేదు అని అర్థం. కాబట్టి ఎంత సరిపోలేదు అనేది పాయింట్ కాదు ఇక్కడ. తప్పు చేస్తున్నారంటే వాళ్ళకి సరిపోలేదు, ఇంకా కావాలని తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మికతలో నేను మంచిగా ఉండటం అంటే ఏంటి? సరిపోయినా సరిపోకపోయినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను తప్పులు చెయ్యను, పరిస్థితులకు తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను తప్ప తప్పులు చేయను. తప్పులు చేయనంటే ఏంటి? అబద్ధాలు చేయను, మోసాలు చేయను, అన్యాయం చేయను, అక్రమాలు చేయను, ఏ విధంగానే ఏ తప్పు చేయను. శారీరక కోరికలకే తప్పు చేయను, మాటతోనూ తప్పు చేయను, ఏ రకంగానూ తప్పు చేయను. తప్పు చేయను అనేది మన నిర్ణయమే తప్ప నువ్వు తప్పు చేయకుండా ఉండు అని ప్రపంచంలో మనకు చెప్పేవాళ్ళు ఉండరు, నువ్వు తప్పు చేస్తే ఎందుకు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఉండరు. అవి దొరికేటువంటి తప్పులు ఏదన్నా చట్టరీత్యా ఇలాంటివి అయితే దానికి ఎవరైనా కేసులు పెడితే శిక్షలు ఉంటాయి అంతే తప్ప మానసికంగా మన ఆలోచనలకి, మన భావాలకి, మన సుఖాలకి, మన దుఃఖాలకి, ఎదుట వాళ్ళు పట్టుకోవడానికి వీలు లేకుండా మనం చేసే తప్పులకి, సహజంగా కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, మనకు సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి మనుషుల మధ్యలో కానీ మనం వ్యవహరించే తీరుతెన్నులకి ఇది తప్పని, ఇది ఒప్పని, వాళ్ళు బాధపడుతున్నారని, వీళ్ళు బాధపడతలేదని, వీళ్ళు ఆనందపడ్డారని, వీళ్ళు సుఖపడ్డారని, నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండకూడదు అనేటువంటి విధానం మనకు మనం నిర్ణయించుకోవలసిందే తప్ప ఎవరు ఎవరిని ఇక్కడ మార్చలేరు. ఎవరికి వాళ్లే వాళ్ళని వాళ్ళు చూసుకొని, వాళ్ళ అంతరంగాన్ని వాళ్ళు గమనించుకొని, వాళ్ళలో ఉన్నటువంటి గుణములు, బుద్ధులు, స్వభావాన్ని గమనించుకొని, నేను ఎలా ఉంటున్నాను అన్నదాన్ని మనమే తెలుసుకొని, ఆ నడవడికలో ఒకవేళ నాలో తప్పులేమైనా ఉంటే అవి నేను సరిచేసుకుంటూ నన్ను నేను మంచిలో ఉంచుకుంటాను, మంచిగా బ్రతుకుతాను అనేటువంటి నాకు నేను చేసుకున్న ఒడంబడిక ఆధ్యాత్మిక సాధన. నా గుణమార్పుకు నేను ప్రయత్నించుకుంటాను, చెడును వదిలేసి మంచిగా బతుకుతాను, మంచిలోనే బతుకుతాను, సర్వకాల సర్వావస్థల యందు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను మంచిగా ఉంటాను అనేది ఆధ్యాత్మికంగా మనం మనకు పెట్టుకున్న ఒక నియమ నిబంధన. అది మన స్వీయ సాధన. అది అసలు ప్రపంచంతో సంబంధం లేదు, మన పక్కన మన ఇంట్లో మనతో జీవించే వాళ్ళకు కూడా సంబంధం లేదు. అలానే అలా మనం జీవించకపోయినా వచ్చినటువంటి నష్టము లేదు. ఎందుకని ఎవరికీ లేదు నష్టం. ఎవరు మన ఏమి అడగరు, నువ్వు ఆధ్యాత్మికంగా జీవించు, మంచిగా జీవించని ఎవరు అడగరు. మన మీద ఆధారపడి ఉన్నవాళ్ళు, మనతో సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ నిరంతరం నాకు అనుకూలంగా ఉండు, నాకు మేలు చేస్తూ ఉండు, నాకు అన్ని తీరుస్తూ ఉండు, నా కోరికలు తీరుస్తూ ఉండు, నన్ను ఇబ్బంది పెట్టకు, నన్ను బాధ పెట్టకు, నన్ను కష్టపెట్టకు అని ప్రపంచంలో అందరూ ఏదో ఒక రూపంలో అడుగుతారు. అది పెత్తన రూపంలో అయి ఉండొచ్చు, అధికార రూపంలో అయి ఉండొచ్చు, అభ్యర్థన రూపంలో అయి ఉండొచ్చు, లేదా వినయంగా అయి ఉండొచ్చు, విధేయతగా అయి ఉండొచ్చు, లేదా దౌర్జన్యంగా అయి ఉండొచ్చు. కానీ అడిగేది అదే. ప్రపంచం ఎప్పుడు మన నుంచి ఆశించి కోరుకుంటుంది. ప్రపంచం అంటే ఎవరు? మన చుట్టూ ఉన్న మనుషులు, మన సొంత కుటుంబ సభ్యుల నుంచి. ఇవన్నీ వ్యాపార సంబంధాలే, లేకపోతే అసలు కుటుంబ వ్యవస్థ కూడా అవసరం లేదు. మనకు అవసరమే లేకపోతే భార్యను ఎందుకు తెచ్చుకుంటాం, భర్తను ఎందుకు తెచ్చుకుంటాం, కుటుంబ వ్యవస్థ ఎందుకు పెట్టుకుంటాం? అందులో మనకు అవసరత ఉంది. అవసరత ఉన్నప్పుడు జీవితం ఎప్పుడు సర్దుబాటే, అడ్జస్ట్మెంట్. కొంత నేను కొంత నువ్వు అనుకుంటే తప్ప అవసరతలు తీరవు ఇక్కడ. దీన్ని అర్థం చేసుకొని మనుషులు ఇలాగే ఉంటారు అన్నప్పుడు బాధపడకుండా ఉండటం కూడా నేర్చుకోవాలి, ఉన్నదాంతో సర్దుకోవడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు బాధపడకుండా ఉండటం, ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెట్టడం అనే పాయింట్ కాసేపు పక్కన పెట్టి ప్రపంచంలో ఉన్న అందరికీ డబ్బు సరిపోద్దా?
భిక్షమెత్తుకునే వాళ్ళు ఉన్నారు, రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి మొదలుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అపర కుబేరుల వరకు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఎలా సర్దుకోవాలి? ఎవరికి ఏ ధర్మం చెబుతాం? ఎవరికి ఏది చెప్పడానికి లేదు. ఎవరికి వాళ్ళే వాళ్ళున్న స్థితుల్లో వాళ్ళు ప్రయత్నించుకుంటున్నారు. ఇప్పుడు అపర కుబేరుడికి ఎవరో తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలా, ఎవరో ఇంకొకరిని తీసుకొచ్చి కూలివాడికి అక్కడ కూర్చోబెట్టలా, బలవంతంగా ఎవరు చేయట్లా. ఎవరికి వాళ్ళు పుట్టిన స్థానాలు, వాళ్ళు పెరిగిన స్థానాలు, వాళ్ళ ప్రయత్న స్థానాలు, ఆ ప్రయత్న ఫలిత స్థానాలు అన్నీ మారిపోయి రకరకాలుగా జరుగుతుంది సృష్టిలో. ఈ రకరకాల చర్యలకు బాధ్యులు ఎవరంటే ఎవరు చేసుకుంటున్న వాళ్ళు వాళ్లే. బాధ్యత అదే. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళు అక్కడ తృప్తిగా ఉండాలంతే. ఇప్పుడు ఇక్కడ నాకు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, నాకు వచ్చిన డబ్బు సరిపోవట్లేదంటే ఇచ్చేవాడు ఉంటాడు ఎవడన్నా. చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరుగా మనకెందుకు ఇస్తారు? వాళ్ళు కష్టపడితే వాళ్ళకు వచ్చినాయి. అలాగే అహంకారం కూడా ఇంతే. వాళ్ళున్న స్థితిలో వాళ్ళకి అలా అనిపిస్తుంది, మనం ఉన్న స్థితిలో మనకి ఇలా అనిపిస్తుంది. ఎవరి స్థితిగతుల్లో వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది దౌర్జన్యమా, దారుణమా, అది పెత్తనమా, అది అధికారమా, అది హోదానా, అది వినయమా, అది విధేయత, అది అభ్యర్థన, అది రిక్వెస్టా అనేవి మనం అక్కడున్న పరిస్థితులను బట్టి అనుకోవటమే తప్ప బాధపడటం, బాధ పెట్టడం, బాధపడకుండా ఉండటం అనేది మన చేతుల్లో ఉంది. బాధపడకుండా ఉండటం మన చేతుల్లో ఉందని చెబుతున్నాను, కానీ బాధపడకుండా నేను లేను. నేను ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి బాధపడతాను. నాకు బాధ కలుగుద్ది. ఎందుకంటే బాధపడకుండా ఉండేంత స్థితి నాకు రాలే. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాను, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ వీళ్ళందరినీ చూసుకోవాలి, వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, ఆ కనీస ఏర్పాట్లకు సమాజంలో తిరగాలి. అలా అని మళ్ళీ నేను మీకు ఇన్ని చెప్పాను. ఇప్పుడు అంత ధైర్యము, అంత సాహసము, అంత ఒక అంటే ఏమి మగటిమా ఏమన్నాలో తెలియలేదు, ధీరత్వము ఇటువంటివి ఏమీ లేక, పోరాడలేక నేను జీవితకాలం మౌనం పెట్టుకున్నటువంటి బలహీనుణ్ణి అని చాలాసార్లు చాలా శీర్షికల్లో చెప్పాను. బహుశా ఈ సోదరు విన్నారో లేదో తెలియదు. నేను జీవితకాలం మౌనం పెట్టుకుని 4 సంవత్సరాల నుండి ఇప్పుడు 5వ సంవత్సరం నడుస్తుంది. ఎందుకు పెట్టుకున్నానంటే ఆధ్యాత్మికత మీద అసలు ఇంట్రెస్టే కాదు. ఇంట్రెస్ట్ అయితే కుటుంబం కూడా ఉండేది కాదేమో, తెలియదు నాకు అప్పుడు. కాకపోతే కుటుంబంలో ఉండే సాధించాలి, కుటుంబంలో ఉండే మంచిగా జీవించాలి. కుటుంబంలో లేనప్పుడు ఇంకా మంచి చెడు ఏముంది? భిక్షమెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాం. మనం పోషించాల్సిన వాళ్ళు ఎవరు లేరు, మనకు బాధ్యతలు లేవు, అసలు మనకు ఎవరితో ఎటువంటి అనుబంధము బంధము లేదు. అప్పుడు ఏముంది? ఇంకా ఎవరైనా ఎంత భిక్షం అడుక్కుంటాం. ఒకవేళ భిక్షం అన్నం కాదు డబ్బులు అడుక్కుంటాం. ఆ డబ్బులు అడుక్కొని వచ్చే వరకు అడుక్కుంటానే ఉంటాం. వచ్చినాక మన ఇష్టం వచ్చినవి తింటాం, తాగుతాం, పడుకుంటాం, లేస్తాం. అలా తాగుబోతులు కూడా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు భిక్షగాళ్ళల్లో. అప్పుడు బాధ్యత లేని జీవితంలో అది సుఖమా హాయా అనేది నీ నిర్ణయం. ఇప్పుడు నేను నాకు తెలిసిన భావన, నాకు అర్థమైన భావన ఏంటి అంటే, కుటుంబ సంబంధ బాంధవ్యాల్లోకి వచ్చేసినాక, బంధాలు ఏర్పరుచుకున్నాక, కొంతకాలం గడిపేసినాక జీవితం, పిల్లల్ని కనేసి భార్యతో కొంతకాలం కాపురాలు చేసి, భర్తతో కొంతకాలం కాపురాలు చేసి, ఇప్పుడు ఎటు కాకుండా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవటం అనేది ఎవరి తప్పైనా ఎవరి రైట్ అయినా విషయపరంగా, కుటుంబపరంగా ధర్మం కాదు. ఇప్పుడు భార్యాభర్తలకు పడక విడిపోయారనుకోండి, పిల్లల జీవితాలు దెబ్బతింటాయి, సరిగ్గా పెళ్లిళ్ళు అవ్వవు. భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు పిల్లల్ని తొందరపడి ఎవరు చేసుకుంటారు? రేపు వీళ్ళు కూడా అలాగే ఉంటారేమన్న అనుమానాలు వస్తాయి. అసలు ముందు పిల్లలకే అభద్రతా భావం వస్తుంది. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట. ఇప్పుడు విడిపోయి కొత్త పిల్లల్ని, కొత్త మొగుళ్ళని తెచ్చుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నాకే తెలుసు వాళ్ళు. ఇప్పుడు నా సొంత తండ్రితో విడిపోయి ఇంకో కొత్త తండ్రిని తీసుకొచ్చింది అనుకోండి, లేదా నా సొంత తల్లితో విడిపోయి ఇంకో కొత్త తల్లిని తీసుకొచ్చాడు అనుకోండి, ఇప్పుడు నేను ఎలా బతకాలి? ఇవన్నీ కూడా అనేక రకాల సమస్యలు. కాబట్టి ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఎప్పటికీ ప్రపంచంలో. బాధపడకుండా ఉండటం అనేది ఒక అభ్యాసంగా పెట్టుకోవాలి. మానవ జీవితం ఇలాగే ఉంటుంది, మానవ మనస్సు ఇలాగే ఉంటుంది, మానవ అహంకారం ఇలాగే ఉంటుంది, మానవ బుద్ధి ఇలాగే ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువుకొని ఎవరికి వాళ్ళు తమను తాము వీళ్ళున్నంత మంచిగా ఉంచుకునే ప్రయత్నం చేయటం అంటేనే ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండటం. మంచిగా ఉండటం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండటం. నీకు ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా నీ ఇబ్బందులతో నువ్వు గడపటం. అప్పుడు బాధ లేకుండా ఎందుకు ఉంటుంది? మనకి ఇబ్బందులు బాధ ఉంటుంది కదా. ఇది కూడా దాటాలి అంటే
మొత్తం మనుషులు ఎలాగే ఉంటారు అనేటువంటిది నీకు మానసికంగా పర్ఫెక్ట్గా 100% మన మనసు అర్థం చేసుకోవాలి. మా ఆవిడ అలా ఎందుకుంది, మా ఆయన ఎలా ఎందుకు అన్నాడు, నా తండ్రి ఎలా ఎందుకున్నాడు, నా తల్లి ఎలా ఎందుకుంది, నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలా ఎందుకున్నారు, నా పిల్లలు ఎలా ఎందుకు చేస్తున్నారు అనేది ఇంకా వ్యావహారికంగా అక్కడ కూర్చొని ఆ పాత్రలో నువ్వు చేయవలసింది చెయ్యి తప్ప అంతరంగంగా ఆ బంధాల గురించి నువ్వు ఎలా ఎందుకు అని ప్రశ్నించుకో, అడక్కో, వదిలేసే ఆ విషయం. అలా వదిలివేయగలిగిన మనసు వచ్చింది బుద్ధుడికి. కానీ కుటుంబంలో ఉండేది కుదురుతుందా? అది ఎవరికాళ్ళు ప్రయత్నించుకోవాలి. అలా వదిలివేయగలిగిన మనసు తామరాకుపై నీటి బొట్టులా ఉండు అని ఎప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతానే ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతాను. తామరాకుపై నీటి బొట్టులా అంటే ఏంటి? తామరాకంటే సంసార జీవితం, కుటుంబ సభ్యులు, బంధాలు, బాంధవ్యాలు అన్నీ అక్కడే ఉంటాయి. దాని మీదే ఉండు, నువ్వు కూడా దాంతోనే ఉండు, కలిసే ఉండు. కానీ అంటుకుపోబాగా. తామరాకు నీటిలోనే ఉంటది కానీ నీరు దానికి అంటుకుపోదు. తామరాకు పైన నీటి బిందువు ఉంటది కానీ నీటి బిందువు తామరాకు అంటుకోదు. కానీ రెండు అక్కడే ఉంటాయి, కలిసే ఉంటాయి కానీ అంటుకోవు. అలా ఉండటాన్ని అభ్యసించడం తప్ప ఇంకొక దారి లేదు అనేటువంటి సత్యాన్ని పూర్వీకులైనటువంటి మహాత్ములు అనేక రకాలుగా ప్రయత్నించి, అనేక రకాలుగా వాళ్ళు కూడా సాధనలు చేసి, అనేక మంది అనేక ప్రయత్నాలు చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయితే వదిలి పారిపోతున్నారు చాలా మంది. కుటుంబాలు వదిలిపెట్టి, మనుషులను వదిలిపెట్టి ఇంక ఇది కాదు అని వెళ్ళిపోతున్నారు. అలా అన్ని మతాలలోనూ ఒక సన్యాసి వ్యవస్థ తయారవుతుంది. పెళ్లి కాకముందే వెళ్ళిపోతారా, పెళ్లి అయినాక వెళ్ళిపోతారా, మీ ఇష్టం ఎప్పుడైనా. అదొక మార్గం ఉంది, అలా వెళ్ళిపోవచ్చు. దానికి ఆధ్యాత్మిక మార్గాలు, భక్తి మార్గాలు, దైవ మార్గాలు, అన్ని రకాల మార్గాలు దాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడున్న అందరూ దాన్ని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఆ సంస్థలు నడపడానికి, ఆ మఠాలు నడవడానికి, ఆ పీఠాలు నడవడానికి, ఆ వ్యవస్థలు నడవడానికి, ఏదైతే ఏ వ్యవస్థ అయినా, ఇంకో వ్యవస్థలో నన్నులు అనొచ్చు, ఇంకో వ్యవస్థలో ఫకీర్లు అనొచ్చు, ఎక్కడైనా ఏ మతంలో అయినా అవి నడవాలంటే ముందు అసలు దానికి అంకితం అయిపోయిన వాళ్ళు కొంతమంది కావాలి. కాబట్టి దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, అటు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాదు, ఇందులోనే ఉండి, దీనితోనే, ఈ కుటుంబంలోనే ఉండి, ఈ బంధాలలోనే ఉండి అలాగే వచ్చేసాం కాబట్టి మొత్తం ఇదంతా చేసుకుంటూ నిర్వహించుకుంటూ సాగుదాం అనేటువంటి రామచంద్రుడు లాంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది అలా బతికిన వాళ్ళు ఉన్నారు. జనక మహారాజు అలాగే బతికాడు. ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళలో కూడా అలాంటి మహాత్ములు చాలా మంది ఉండి ఉంటారు. అని వాళ్ళందరికీ సహకారం ఉంటుందా ఉండదా అంటే ఉండకపోవచ్చు కూడా. అలా కాదు అని అటుగాక ఇటుగాక ఉన్నట్టుగా నటిస్తూ భార్యాపిల్లలను వదిలేసి, కాదు నాతోనే ఉన్నారు, నేను కలిసే ఉన్నాను, కాకపోతే వాళ్ళు అంత మంచోళ్ళు కాదు, మీ అంత మంచోళ్ళు కాదు, శిష్యులు అంత మంచోళ్ళు కాదు, భక్తులు అంత మంచోళ్ళు కాదు, కానీ ఉన్నారు పర్వాలేదు, నా దగ్గరకు వస్తారు, ఇదిగో చూడండి అని అప్పుడప్పుడు ఆ వచ్చిన వాళ్ళని చూపించి వాళ్ళ చేత మళ్ళీ అక్కడ అందరికీ చెప్పించి, గురువు గారు చాలా మంచి ఆయన, మాతాజీ గారు చాలా మంచి ఆవిడ, కుటుంబ సభ్యులు అందరం ఆమెతోనే ఉన్నాం, కాకపోతే మీరు మా అందరికంటే మహా గొప్పవాళ్ళు, శిష్యులు, భక్తులు, మీరు ఆయనకి అంకితం అయిపోయినాడు, మేము పూర్తిగా అంకితం అవ్వలేకపోయాం కుటుంబ సభ్యులు, అందువలన మేము ఊరికినే వచ్చి చూసి వెళ్ళిపోతా ఉంటాం, ఆయన మంచోడేను, మీరు మంచోళ్ళేను అనేటువంటి మధ్య మార్గంలో నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా ఒక రకం కాదు, పూర్తి చిత్ర విచిత్రంగా పూర్తిగా మా కుటుంబం మొత్తం దైవాంశ సంభూత కుటుంబమే, మాది అసలు గురువుల కుటుంబం, మాతాజీల కుటుంబం, మా కుటుంబంలో అందరూ దైవాంశ సంభూతులే, నేను, నా భార్య, నా పిల్లలు అందరూ మమ్మల్ని అనుసరించి, మమ్మల్ని ఆదరించి, సేవించి, అర్చించి, తరించండి అనే బాపతలినోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఇది ఒక విధానం అనేది లేదు ఆధ్యాత్మికతలో. సహజ సామాన్య కుటుంబ జీవితంలో ఇవన్నీ కూడా తయారు చేయబడిన విధానాలు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా తయారు చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. కానీ అసలు ఇదేమీ కాకుండా, ప్రత్యేకతలు ఏమీ సంతరించుకోకుండా సహజ సామాన్య కుటుంబ జీవితంలో మనుషులందరూ ఇలా మనుషుల మధ్య బతకాలి. ఇప్పుడు వాళ్ళైనా మనుషుల్ని అడిగి డొనేషన్లు తీసుకుంటారు. ఎన్ని వదిలేసి వెళ్ళిపోయినా, ఎన్ని రకాల చిత్ర విచిత్రాలు చేసినా, మహిమలు మాయలు అద్భుతాలు అన్నా, ఎన్ని రకాలుగా ప్రజల్ని నమ్మించినా, ఎంతమంది నిజాయితీ పరులుగా మహాత్ములు ఉన్నా, ఎన్ని నిజాయితీ పరంగా మతాలు మార్గాలు సాగుతున్నా, మత పెద్దలున్నా, అల్టిమేట్ గా ఆఖరికి అందరికీ కావాల్సింది డబ్బు. అది సామాన్య ప్రజలే ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సేవలు సామాన్య ప్రజల నుంచి అంతే. మళ్ళీ ఇదంతా కామన్ సత్యమే. కాబట్టి ఎప్పుడు అసామాన్యతను పోషించి బతికించి దానికి ఆహారం పెడుతుంది కూడా సామాన్యతే, సామాన్య ప్రజల డబ్బు అది. కాబట్టి సహజ సామాన్య జీవితంలో మనం బతికేటప్పుడు మనను మనం గమనించుకొని, అర్థం చేసుకొని, కొంచెం
ఉన్నంతలో మంచిగా బతకడానికి ప్రయత్నించుకుంటాం. ఆ మంచి ఎంత అన్నది, ఎంతవరకు నేను ఉండగలను మంచిలో అన్నది మన యొక్క సాధనా పటిమ మీద, పరిస్థితుల మీద, మనం ఎదుర్కొనే సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ లోపల మన మనసు అలా బాధపడుతూ బాధను అలవాటు చేసుకుంటూ ఒక రోజుకి బాధను జయిస్తుంది. నేను కూడా ఇప్పుడు బాధపడే స్థితిలోనే ఉన్నా, కానీ ఎక్కడెక్కడ బాధపడుతున్నాను, ఎంతెంత బాధపడుతున్నాను, ఏ ఏ స్థితుల్లో ఆ బాధను వదులుకుతుందో మనసు, ఎక్కడెక్కడ వదులుతుందో అది కూడా తెలుస్తుంది. అంటే బాధపడటాన్ని వదిలేయటం కూడా మనసుకు వస్తుంది. బాధపడకుండా ఎట్ట వస్తుంది, అది కూడా సాధనలో ఒక భాగమే. కాబట్టి అలాగే మంచిని వదలకుండా ముందుకు సాగుతూ ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ, నేను తప్పు చేయకూడదు అనుకుంటూ, ఆధ్యాత్మిక చదువుకుంటూ, ఆత్మజ్ఞాన చదువుకుంటూ, నేను మంచిగా ఉండటమే ఆధ్యాత్మిక సాధన అనేటువంటి భావాన్ని మనసులో దృఢపరుచుకొని అలా సాగుతూ ఉంటే బాధలను జయించే స్థితి, అంటే బాధలను వదిలేసి ఇది ఇలాగే ఉంటుంది, ఇక్కడికి ఇది వదిలేద్దాం అనేటువంటి మానసిక స్థితిని మనసే అలవాటు చేసుకుంటుంది. కొత్తలో అది బాధగా ఉంటుంది అంతే. ఇప్పుడు నేను నా గురించే చెప్పాను, నాకు అన్ని బాధలు ఉన్నాయి, కానీ అన్ని బాధలు పర్సంటేజ్ తగ్గిపోయినాయి. కొద్దిగా అది వదిలేసుకుంటూ వస్తుంది. వదిలేసుకుంటూ మనుషుల మధ్య ఉన్నా, మనుషులతోనే సాగుతున్నా, కానీ బాధలు వదిలేయటం వచ్చింది. కొద్ది వదిలేస్తుంది. అన్ని విషయాలలోనూ కొద్దిగా వదిలేసుకుంటూ వెళ్తుంది. అది కూడా అర్థమవుతుంది. అందుకని మీకు చక్కగా నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నా. ఇప్పుడు బాధపడటం, మంచిగా ఉండటం అనేది సాధన. ఆ మంచిలో బాధ వస్తుంది అనేది ఒక సాధన. ఆ బాధని అలా అనుభవించడం ఒక సాధన. అనుభవిస్తూ దాన్ని వదిలేయగలగటం ఒక సాధన. ఆ సాధన ఆటోమేటిక్గా బాధ వస్తున్నప్పుడే వదలటం అనేది కూడా వస్తుంది. అందుకని వదలాలి అని మనం చెప్పుకొని ఆ బాధను అనుభవిస్తూ ఎంత వదలగలుగుతున్నాం అనేది పర్సంటేజ్ మార్పుల్లో పెరుగుతూ ఒక్కసారికి ఎప్పటికో సంపూర్ణ స్థాయికి వెళ్ళిపోద్ది. మొత్తంగా బాధను వదలగలుగుతాను ఇక్కడ కూర్చొని ఈ మనుషుల మధ్య ఎంతమంది బాధ పెట్టినా. అదే మోక్షము, ఆత్మసాక్షాత్కారము, దుఃఖరాహిత్య స్థితి, దుఃఖరాహిత్య మనసు. అది దుఃఖంలోంచి వెళ్తుంటేనే కదా ఎంతెంత వదలగలమో తెలిసేది. బాధల్లోంచి వెళ్తుంటేనే కదా ఎంతెంత వదలగలమో తెలిసేది. అంతంత వదులుకుంటూ వెళ్తాం. ఆ స్థితి వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఈ వెళ్ళే మార్గం అదే. మార్గంలో బాధ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకని జయించాల్సింది బాధను కాబట్టి మార్గం అంతా బాధల్లోంచి వెళ్తుంది. అలానే ఎప్పుడూ ఉంటాయని కాదు, సహజంగా ఉంటుంది. అది వచ్చినప్పుడు దాన్ని జయించాలి. కాబట్టి ముందు దాన్ని అనుభవిస్తాం, కాసేపు బాధపడతాం, గుద్దుకుంటాం, కొట్టుకుంటాం, మనసు గాయపడుతుంది, తలనొప్పి పడుతుంది, రకరకాల ఎవరికి ఏదైతే ఆ చర్యలు అవుతూ ఉంటాయి బాధల్లో. కానీ అలా వదలటం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానాన్ని పట్టుకుని నడుస్తున్నాం, ఆధ్యాత్మిక చదువుకుంటున్నాం, మనం చూసుకుంటున్నాం, మన గుణాలు చూసుకుంటున్నాం, మన బుద్ధులు చూసుకుంటున్నాం, మంచిగా ఉండాలనుకుంటున్నాం, మంచి ఆధ్యాత్మిక సాధన అని భావించుకుంటున్నాం. అప్పుడు మనం చెప్పుకుంటాం పరిస్థితులు ఎలాగే ఉంటాయి, మనుషులు ఎలాగే ఉంటారు, బతుకున్నన్నాళ్ళు లోకరీతి ఇంతే, వదిలేయ మనసా అని చెప్పుకుంటూ ఎప్పుడోకప్పుడు ఎంతో కొంత పర్సంటేజ్ అది వదులుతానే వెళ్తా ఉంటుంది. అది వదులుతుంది అని నాకు అర్థమైంది. అనేక విషయాల్లో అది వదిలింది. ఎందుకంటే నేను 30-35 ఏళ్ళ నుంచి ఇందులోనే ఉన్నా. మీకు కూడా ఖచ్చితంగా వదులుతుంది, కానీ దానికి వదలటానికి టైం పడుతుంది. అది మీరు గమనించుకోండి. అది కొద్దిగా వదులుతూ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు మొత్తం పరిస్థితులు ఇలా ఏమి ఉండవు. మనకు మధ్యలో ఆనందాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఆనందాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, మధ్యలో బాధలు, కష్టాలు వస్తాయి. ఇవన్నీ సహజం, వచ్చిపోతూ ఉంటాయి. దాన్ని అంగీకరిస్తూ జీవిస్తూ బాధని ఎక్కువ మొయ్యబాక అనేది మనసుకు మనం నేర్పుకోవలసిన విషయమే ఆధ్యాత్మిక సాధన. అలా సంపూర్ణంగా వచ్చినప్పుడు అది దుఃఖరాహిత్య స్థితి, అదే మోక్షము, అదే ఆత్మసాక్షాత్కారము. ఆ వైపుకే మన ప్రయాణం, మన చదువు సాగుతుంది. ఇక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు ఏముండవు, అతి సామాన్యంగా ఉంటుంది. ఈ సామాన్యతలో చెప్పే కదా, కొంతమంది కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి, కొంతమంది కుటుంబాల్లోనే ఉండి కుటుంబాలను పట్టించుకుంటున్నామని నటించేవాళ్ళు, కొంతమంది ఏమో అసలు కుటుంబం మొత్తం మేము దైవ సమూహమే, మేమంతా దేవుళ్ళు, దేవతలమే, మొత్తం మా దైవాంశ సంభూత కుటుంబాలే, మమ్మల్ని అనుసరించండి అని వాళ్ళు రకరకాలుగా. ఇవన్నీ మానవ మేధస్సు తయారు చేసిన విధానాలు. ఎవరికి నచ్చిందంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎక్కువగా ఉండేది గృహస్థులు కనుక, ఎక్కువగా ఉండే గృహస్థులు ఎలా ఉండాలి, మనల్ని మనం చూసుకొని మనం మార్చుకోవాలనే ఆధ్యాత్మిక చదువుని ఎక్కువగా బతికేటువంటి సహజ సామాన్య గృహస్థుల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇది మాట్లాడటం జరుగుతుంది. అక్కడే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని శీర్షికలు చెప్పుకోవటం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏర్పరుచుకున్న మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు.
వాళ్ళని నమ్మి అనుసరించే వాళ్ళు కూడా అందులో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆయా మార్గాల్లో మీకు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోయేవాళ్ళు హాయిగా వెళ్ళిపోండి. ఎప్పుడైనా నాబోటోడిది ఎక్కడన్నా వినపడితే మీకు నచ్చకపోతే వాడు సామాన్యుళ్ళే అని నేనే చెబుతున్నా, నేను సామాన్యుడిని అని నన్ను క్షమించి వదిలేయండి. నచ్చి అర్థమైన వాళ్ళు, అనుసరిస్తున్న వాళ్ళు, మీకేమైనా ఇలాంటి సందేహాలు, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. ఇలా చెప్పుకుంటే కొంచెం మనసుకు ఓదార్పుగా ఉంటుంది. ముందుకెళ్ళినాక ఇంకా నేను కొంచెం ఈ బాధను పోగొట్టుకోగలను, నేను చక్కగా నడవగలను, నేను మంచి మార్గంలోనే వెళ్తున్నాను, మంచిని నేను వదిలిపెట్టను, కష్టాలు వచ్చినా వదలను అనేటువంటి మానసిక స్థైర్యం, మానసిక ధైర్యం పెరుగుతుంది. అలా మానసిక ధైర్యాన్ని పెంచుకొని సమస్యలలో కూడా తప్పులోకి వెళ్లకుండా మనల్ని మనం నియంత్రించుకునేలా ఈ ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన చదువు ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం. అందుకని ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఈ శీర్షికలు మీతో పంచుకుంటాను. ఇది నాకైతే ఉపయోగపడుతుంది. ఈ శీర్షికలు చెప్పటం నాకు మననంగా అవుతుంది, నాకు ఉపయోగపడుతుంది కనుకనే ఈ శీర్షికలు చెబుతున్నాను. మీకు ఉపయోగపడితే చక్కగా సంతోషం, ఆనందం. అలా ఉపయోగపరుచుకునే వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మళ్ళీ ఇలా చెప్పుకుంటూ వెళదాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, దేనికి చెప్పాలో అనేది ఒక అవగాహన వస్తుంది నాకు. ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఇందులో నాకు తెలిసిన విషయం ఇది కాబట్టి ఇది చెబుతాను అని. నాకు తెలిసింది చెబుతాను, అది నిజమని నమ్మబాకండి. మీరు కూడా పరిశీలించండి, అందులో సత్యం ఉంటే తీసుకోండి, అసత్యం ఉంటే వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.